జనగామ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం, 2004లో పోటీ చేయడం, గెలవడం. మరి ఎందుకు సార్ ఈరోజు ఆ టీఆర్ఎస్ పార్టీని ఎందుకు అంతగానో విభేదిస్తున్నారు? కారణం ఏంటంటారు? నువ్వు పదవి రావడానికి కారణం ఎవరు? ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు. నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణ. వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళ పొట్టగొట్టి ఉద్యమ ద్రోహులకు నువ్వు మంత్రి పదవులు, చైర్మన్ పదవులు, పార్టీలో పదవులు ఇస్తావా? ఉద్యమకారుల శ్రమంతా దోచుకున్న వ్యక్తి కేసీఆర్ కుటుంబం. ఆయనకు తెలంగాణ రావాలని ఏ రోజు లేదు. కేసీఆర్ తెలంగాణ రావాలని ఏ రోజు లేదు, అస్సలు లేదు. ఆ 10 ఏళ్ళు అరాచక పాలన జరిగిందా, లేకపోతే అసలు అభివృద్ధి ఏం జరగలేదా? 100% అరాచకం, రాక్షస పాలన అనుకోండి. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో నీళ్లు ఆయన పొలానికి వచ్చినాయి, నిధులు ఆయన ఇంటికి వచ్చినాయి, నియామకాలు కూడా. కొండపోచమ్మ ప్రాజెక్టు కేవలము 4 ఊర్లను ముంచేసి, 4 ఊర్లు అనాదిగా వచ్చిన ఊర్లను తీసేసి అక్కడ కొండపోచమ్మ ప్రాజెక్టు కట్టేసి ఆయన పొలానికే నీళ్ళు తీసుకుపోతున్నాడు. సో ఏంటి సార్ నిజంగా అంటే మీకు కేసీఆర్ గారికి ఎక్కడ చెడింది? బాగా పనిచేసే వాళ్ళు, చురుగ్గా ఉన్నవాళ్ళు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు అక్కడ నడవదు. ఆ పార్టీలో మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒప్పుకుంటావా లేదంటే ఒప్పుకోను అన్న. ఒప్పుకున్నాగానే హరీష్ రావు తీసుకొని కాగితం తీసి చింపేసిండు. ఇది నీ పార్టీ కాదు, తెలంగాణ ఉద్యమ పార్టీ. నీతో పనిచేయడం కానీ మీరు 2009 నుంచి ఇప్పటి వరకు గెలవకపోవడానికి కారణం వీళ్ళ కుట్రల వల్లనే అంటారా? 100% కుట్రలు మోసాలే. ఎందుకంటే హైడ్రా మీద కోర్టు కూడా మొట్టికెళ్ళేసింది. ఒక మంచి పనికి ముందు విమర్శలు వస్తాయి, తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత అరే చాలా మంచిగా ఉన్నది, ఇప్పుడు చాలా బాగా చేసిందని చెప్పేసి వీళ్ళే అంటారు. ఇదే రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా సహకరిస్తుంది అంటున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డిని కిందకి లాగే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అధిష్టానం నుంచి రేవంత్ జరభద్రం, శత్రువులు దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు, పద్ధతి ప్రకారం ఆలోచిస్తలేరు. కానీ కేసీఆర్ మాట్లాడేంటో ఒక అర్థం ఉంది సార్, ఏదో ఆయన చమత్కారంలోనూ కూడా మాట్లాడు. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అలాంటి మాటలు మాట్లాడడం మీకేమనిపిస్తుంది? చిన్నప్పటి నుండే తను మోసాలు, అన్యాయాలు చేసిన దాంట్లో ఆరిదేరిన వ్యక్తి. మరి నిజంగానే కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా? అవినీతి 1,00,000 కోట్లు మింగాడు, కక్కిస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. తప్పకుండా రుజువు అవుతుంది, ఆయనంతా ఆయనే జైలు పోవాల్సి వస్తుంది. అంతేనా? తప్పకుండా. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన ఎవరో కాదు, జనగామ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, అంటే చెరియాల, అంతకుముందు ఉన్నటువంటి చెరియాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు. ఆయన విద్యావేత్త, అలాగే ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అలాగే కాకుండా ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగి కూడా. గతంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తుగా లేస్తున్న టైంలో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి 2021 నుంచి కూడా 2001 నుంచి కూడా ఆయన టీఆర్ఎస్ పార్టీలో పనిచేసుకుంటూ ఉద్యోగానికి రాజీనామా చేసి మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. 2004లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత రాజకీయ పరిణామాల వల్ల ఆయన పార్టీ నుంచి, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావడం, అనేక రకాల కారణాలు జరిగిపోయినాయి. సో ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జనగామ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ అధ్యక్షుడిగా ఉన్నారు. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏంటి, ఎలా పనిచేస్తున్నాయి, గత ప్రభుత్వం ఎలా పనిచేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ఒక రాజకీయ నాయకుడిగా అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. బాగున్నారా సార్? బాగున్నామండి, థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూ చేయాలనిపించింది మీతోటి. ఎందుకంటే మీరు మంచి విద్యావేత్త, విద్యా సంస్థల అధినేత. అదేవిధంగా దాదాపుగా 2004 నుంచి 2004లో 2009లో కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓకే, సో ఏంటి సార్, ఎలా ఉంది ఇప్పుడున్నటువంటి రాజకీయ జీవితం, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ప్రజలు కోరుకున్న పార్టీని అధికారం తీసుకొచ్చిండ్రు, ప్రజాపాలన జరుగుతున్నది.
నియంత పాలన పోయింది, అవినీతి పాలన పోయింది, అక్రమాల పాలన, భూ కబ్జాల పాలన పోయింది. సో ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ప్రజాపాలన జరుగుతుంది, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఒకటొకటి స్టార్ట్ అవుతూ ఉన్నది. కుదురులైంది కదా, ఇంకా 1 ఇయర్ కూడా కాలే ప్రభుత్వం వచ్చి. 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన నష్టం, బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులు అన్ని విధాల తెలంగాణను వాళ్ళు దిగజార్చిపోయినరు. సో అవన్నీ అప్పులు కట్టుకుంటూ అభివృద్ధి పనులు చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజా అవసరాలు ఇప్పుడు ఏమున్నాయి ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఆ విధంగా అధికారంలోకి వచ్చినప్పటి నుండి సిస్టమేటిక్గా మా డైనమిక్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పనులు జరుగుతున్నాయి. ప్రజలకు సేవ జరుగుతుంది. ఓకే, నిజంగానే మీరు అన్నట్టుగా ఆ 10 ఏళ్ళు అరాచక పాలన జరిగిందా, లేకపోతే అసలు అభివృద్ధి ఏం జరగలేదా? మీ 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 ఒపీనియన్ ఏంటి అసలు? 100% అరాచకం, రాక్షస పాలన అనుకోండి. ఒక నియంత పాలన. నియంత ఏంటి? అక్కడ గడిలో కూర్చోవడం, ఆర్డర్స్ ఇవ్వడం, ప్రజలకు అవసరం ఏంటి, ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటి, ప్రజా సంస్కరణలు ఏంటి, ఏది లేదు. వాళ్ళు ఎట్లా దోపిడీ చేసుకోవాలి, ఏ విధంగా సంపాదించుకోవాలి, ఏ విధంగా భూములు సంపాదించుకోవాలి, ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలి, ఏ విధంగా తన కుటుంబంలోని ఉన్న సభ్యులకు పదవులు ఇప్పించుకోవాలి, అంతే తప్ప తెలంగాణ ఉద్యమం జరిగింది నీరు, నిధులు, నియామకాలు 3. ఏం జరగలేదంటారు అసలు? నేను మొదటి వ్యక్తిని ఉద్యమంలో పాల్గొన్న దాంట్లో. వాస్తవంగా 2001లో కేసీఆర్ను హెలికాప్టర్లో మా చేర్యాలకు తీసుకెళ్ళినా నేను. 2001లో హెలికాప్టర్లో ఆ మీటింగు ఒక మండల హెడ్ క్వార్టర్స్లో మీటింగు బహిరంగ సభలాగా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. అది సక్సెస్ కాగానే తెలంగాణ అంశం జనగాం పోయింది, జనగాం నుండి వరంగల్ పోయింది, వరంగల్ నుండి కరీంనగర్ నుండి నిజామాబాద్. ఈ రకంగా మాదే ఫౌండేషన్, మా చేర్యాల ప్రాంత, జనగాం ప్రాంత ప్రజలు నేను కలిసి తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర వహించినాం. మొదటి ఉద్యమకారులం మేము. మమ్మల్ని చూసే ఆదర్శంగా మిగతా వాళ్ళు ఫాలో అయ్యిండ్రు. తర్వాత ప్రతి ఇల్లు వచ్చింది ముందుకు, ప్రతి వ్యక్తి వచ్చిండ్రు, ప్రతి వృత్తి వాళ్ళు వచ్చిండ్రు, తెలంగాణ వచ్చింది. ఇది ఏ ఒక్కరితో తెలంగాణ వచ్చింది కాదు. తెలంగాణ ప్రజలు బాధపడకూడదు, తెలంగాణ బిడ్డలు ఆత్మహత్య చేసుకోవద్దని సోనియా గాంధీ తెలంగాణ కోరిక తీర్చాలని మాట ఇచ్చిన ప్రకారంగా తెలంగాణ ఇచ్చింది. తర్వాత వచ్చిన పరిపాలన 2014లో వచ్చిన పరిపాలన, 2014లో హామీలు ఏమి ఇచ్చిండు బీఆర్ఎస్ పార్టీ, ఏం హామీలు ఇచ్చిండ్రు, ఉద్యమ సమయంలో ఏమి ఇచ్చిండు ఈ ఉద్యమ నాయకుడు అని చెప్పుకునే వ్యక్తి. ఆయనకు తెలంగాణ రావాలని ఏ రోజు లేదు. వాస్తవంగా ఆయనకు ఉద్యమం తెలంగాణ రావాలని ఏ రోజు లేదు, అస్సలు లేదు. తెలంగాణ రావద్దు, ఉద్యమం నడవాలి, 6 నెలలకు ఒక సభ పెట్టాలి, వసూలు చేయాలి, అప్పుడప్పుడు పొత్తులు పెట్టుకొని ఎలక్షన్లో పదవులు తీసుకోవాలి, మంత్రి పదవులు తీసుకోవాలి. అదే తప్ప తెలంగాణ ప్రజలకు తెలంగాణ రావాలని కానీ తెలంగాణ బాగుపడాలని కానీ లేదు. నేను అన్నదానికి మీకు రుజువు ఇప్పుడే. మనకు నీళ్ళు ఎక్కడొచ్చినాయి? ఇక్కడ ఆయన ఫామ్ కట్టుకున్న దగ్గర ఎర్రబెల్లిలో కొండపోచమ్మ ప్రాజెక్టు కట్టిండు. కొండపోచమ్మ ప్రాజెక్టు కేవలము 4 ఊర్లను ముంచేసి, 4 ఊర్లు అనాదిగా వచ్చిన ఊర్లను తీసేసి అక్కడ కొండపోచమ్మ ప్రాజెక్టు కట్టేసి ఆయన పొలానికే నీళ్ళు తీసుకుపోతున్నాడు. అంటే ఫామ్ హౌస్ మళ్ళీ ఇచ్చాడు నీళ్ళని. నీళ్ళు ఫామ్ హౌస్కే మళ్ళీ ఇచ్చాడు. పేరు మాత్రం ఏదో రైతుల కిందికి పోతున్నాయి అంటారు, కానీ ఆయన ఫామ్ హౌస్లో ఇప్పుడు పోయి చూడండి, ఆయన ఫామ్ హౌస్కు పోయే నీళ్లు, ఆయన పొలానికి పోయే నీళ్లు కొండపోచమ్మ ప్రాజెక్ట్ నుంచి కాదా అని మనకు తెలిసిపోతుంది. తన స్వార్థానికి కూడా ఒక హద్దులు ఉండాలి. ప్రజలకు ఇచ్చుకుంటూ ప్రజలతో పాటు ఆయన పొలం ఉంటే ఆయన పొలం కూడా పారని, దానికి అభ్యంతరం లేదు. కానీ 4 ఊర్లు తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 4 ఊర్లను వాళ్ళందరినీ కూడా బయటకు పంపిస్తే పాపం వాళ్ళు చెట్టుకోగరు గుట్టకోగరు అయిపోయారు. అంతా కలిసిన వాళ్ళందరూ కూడా విడిపోయినారు. వాళ్ళకు సరైన విధంగా వసతులు, ఇల్లు వసతి కానీ వ్యవసాయ భూమి కానీ ఇవ్వలేదు, గిట్టుబాటు ధర కూడా ఇవ్వలే. ఓకే, ఏది మన పంటకి కాదు, ఎకరా ల్యాండ్ మొత్తం ప్రాజెక్ట్ కట్టాలంటే ల్యాండ్ ఇవ్వలేదు. ఆయన ఇష్టమైనంత గవర్నమెంట్ రేట్ ఏదో ఇచ్చి డిసైడ్ చేసి ఇచ్చింది తప్ప వాస్తవంగా మార్కెట్ రేట్ ఇవ్వలే. మార్కెట్ రేటు ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షల రూపాయలు ఉంటే ఆయన 2 లక్షలు ఇస్తే ఏం సరిపోతుంది? బయట వీళ్ళకి పోతే మళ్ళీ 20 లక్షలకి ఎకరం కొనుక్కోవాలి కదా వీళ్ళందరికీ. సో ఈ రకంగా స్వార్థము ముందు, అధికారాన్ని ఉపయోగించుకొని కుటుంబానికి ఏ రకంగా మేలు జరుగుతుంది, ఏ రకంగా డబ్బులు సంపాదించుకుంటాం, అదే తప్ప
ఆయన ప్రజల కొరకు ఎప్పుడు కూడా పట్టించుకున్న వ్యక్తి కాదు, పట్టుకున్న ప్రభుత్వం అంతకంటే కాదు. కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎంతో అంటే అది చాలా ఆదర్శవంతమైనటువంటి ఇష్యూ అది. మీకు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి మలిదశ ఉద్యమంలో మీరు క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ పాత్ర పోషించడంతో మీరు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం, 2004లో పోటీ చేయడం, మీ సమీప అభ్యర్థి మండల శ్రీరాములు గారి మీద గెలవడం, మీరు అదేవిధంగా 2009లో మళ్ళీ వైశాలి గారి మీద గెలవడం, ఇదే పార్టీ నుంచి 2008లో. సో ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచే సాధ్యమైనవి మీకు. మరి ఎందుకు సార్ ఈరోజు ఆ టీఆర్ఎస్ పార్టీని ఎందుకు అంతగానో విభేదిస్తున్నారు? కారణం ఏంటంటారు? అంటే బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశాన్ని నేను సారీ కేసీఆర్ గారు ఇప్పుడు పార్టీ ఉద్దేశాన్ని నేను అంగీకరించే ఉద్దేశం మంచిది. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ నిధులు వనరులన్నీ కూడా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాలి, తెలంగాణ ఉద్యోగాలన్నీ కూడా తెలంగాణ యువకులకు దక్కాలనేటువంటి ఒక అంశం మీద పార్టీ ఆవిర్భవించింది. దానికి నేను ఇది అవసరం అని అనుకున్నా. సెక్రటరీలోనే పనిచేసినప్పుడు కూడా నిధులు అలాట్మెంట్లో చాలా వరకు తెలంగాణకు తక్కువ నిధులు, వేరే ప్రాంతాలకు ఎక్కువ నిధులు పెట్టడం జరిగింది. మరి ఆ విధంగా ఇబ్బందులు ఉండొద్దు, పార్షియాలిటీ ఉండొద్దు, అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తే ఈ అవసరం ఉండకపోయేది. ఇది మొదటి నుంచి ఉన్న కోరిక ఒకటి. తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం మన 1956 నుంచే ఉన్నది, ఇది ఇవాళ కాదు. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం సపరేట్ ఉండాలని అది అందరు కూడా మనసులలో నాటుకుపోయింది. అదేవిధంగా పరిపాలకులు కూడా ఎప్పుడు వచ్చినా మనకు మెజార్టీ ఉన్న సీఎం ఎప్పుడు వచ్చినా కానీ ఎక్కువ సార్లు ఆంధ్ర ప్రాంతము రాయలసీమ ప్రాంతానికి రావడం జరిగింది. తెలంగాణ కూడా వచ్చింది, కానీ అలాట్మెంట్ ఆఫ్ నిధుల్లో అవకతవకలు జరిగినాయి, పార్షియాలిటీ జరిగింది. అందుకొరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉంటే తెలంగాణ వాళ్ళకే వస్తాయి కదా. తెలంగాణ ఇన్కమ్, తెలంగాణ ఆదాయము, తెలంగాణ ఖర్చులు అంతా ఇక్కడనే ఉంటాయి. దీనివల్ల మేము ఆంధ్రకు కానీ రాయలసీమకు నష్టం చేస్తలేము. ఈ ప్రాంతానికి ఉన్నది ఆ వనరులు మాకు కావాలంటే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, వాళ్ళు కూడా మన వాళ్ళే. కానీ ఇది ఈరోజు మొన్న వచ్చింది కాదు, కేసీఆర్తోనే వచ్చింది కాదు. ఇది 1956 నుంచి కూడా ప్రత్యేక తెలంగాణ ఉండాలనే ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు అనుగుణంగా 1969లో పెద్ద ఉద్యమం జరిగింది. మరి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో చాలామంది చనిపోయినారు. దాని తర్వాత ఎవరు వచ్చినా కానీ వాస్తవంగా రాజకీయంగా వాళ్ళకు మనుగడ లేనప్పుడు కొంతమంది తెలంగాణ ఉద్యమాన్ని ముంగట పెట్టారు. వాస్తవంగా నిస్వార్థంగా మొదలుపెట్టినది కాదు, కానీ తెలంగాణ ప్రజలకు అది అవసరం. ఓకే, మేధావులు అందరూ కూడా 2000లో కూడా వచ్చిన కేసీఆర్ నాయకత్వంలో ఆయన నాయకుడిని ఎందుకు చేశారంటే ఎవరో ఒక నాయకుడు ఉండాలి ఒక పార్టీకి అని మేధావులు చేసిండ్రు ఆయనను. ఓకే, మేధావులు అందరికీ తెలంగాణ మేధావులు తెలంగాణ రావాలని చెప్పి రావడానికి ఒక పార్టీ పెట్టాలని వాళ్ళే ప్రపోజ్ చేసి ఆ పార్టీకి ఒక నాయకుడు ఉండాలని మాకు అందరికీ తెలుసు. తప్పకుండా ఒక పార్టీకి నాయకుడు ఉండాలి. సరే కేసీఆర్ అయితే బాగానే ఉంటుందని చెప్పేసి పెట్టింది, కానీ వెనకకి అంతా అడ్వైజ్ కానీ నడిపించింది మీలాంటి వాళ్ళందరూ చాలా మంది నడిపించారు. ఈయన కంట్రిబ్యూషన్ తక్కువ, ఈయన కంట్రిబ్యూషన్ కంటే ఎక్కువ కలెక్షన్ ఎక్కువ. కంట్రిబ్యూషన్ కంటే కలెక్షన్ ఎక్కువ. ఆయన వర్కింగ్ అవర్స్ కానీ ఏది కానీ స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశంతోనే ఉద్యమాన్ని నడిపిండు. సరే ఎవరెవరు ఒక హెడ్ ఉండాలి ఫ్యామిలీ అని చెప్పి పెట్టింది తప్ప ఆయన నిజమైన హెడ్ కాదు. ఆయనకు నిజంగా తెలంగాణ రావాలని కూడా లేదు. ఓకే ఓకే సార్, ముఖ్యంగా చూసుకుంటే సార్ తెలంగాణ రాష్ట్రంలో ఆ 10 ఏళ్లలో జరిగిన పరిపాలన గురించి మీరు మాట్లాడితే ఏం చెప్తారు? ఎందుకంటే అనుకున్న స్థాయిలో అంటే నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో మీరు సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఆ పార్టీలో చెప్తున్నా కదా, నీళ్లు ఆయన పొలానికి వచ్చినాయి, నిధులు ఆయన ఇంటికి వచ్చినాయి, నియామకాలు కూడా ఆయనకి వాళ్ళ ఇంటికే వచ్చినాయి. ఆయన ముఖ్యమంత్రి, కొడుకు ఒక మంత్రి, కూతురు ఒక ఎంపీ, ఎమ్మెల్సీ, అల్లుడు ఒక మంత్రి. ఇంకా ఘోరంగా ఏంటండి, కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు, ఎమ్మెల్యే కాని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చిండు. 2004లో 26 మంది మేము ఎమ్మెల్యేలు ఉన్నాం. 26 మందిలో ఎమ్మెల్యేలను ఎవరైనా ఒక ఎమ్మెల్యేని చూజ్ చేసుకొని నీ ఇష్టం వాళ్ళకు మంత్రి పదవి మనకు అలాట్మెంట్ వచ్చింది. కాంగ్రెస్కు టీఆర్ఎస్కు పొత్తులో కొన్ని మంత్రి పదవులు వచ్చినాయి. మరి మంత్రి పదవి 26 మంది ఎమ్మెల్యేలు ఇవ్వాలి, కానీ ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని, తన కుటుంబ వ్యక్తిని, అల్లుని ఇవ్వడం సమంజసమేనా అది? సో అది ఉద్యమ లక్షణమేనా? మోర్సో మామూలు పార్టీలో అటువంటి కూడా జరగద్దు. పార్షియాలిటీలు ఉండకూడదు. ఉద్యమ పార్టీలో ఒక మార్గదర్శకంగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. అది లేదు కదా. ఇంతసేపు తనకు వాళ్ళ గురించి తప్ప
మనం తెలంగాణ ప్రజల కొరకు కానీ ఉద్యమకారులకు కూడా ఎలాంటి లాభం లేకుండా ఉద్యమకారుల శ్రమంతా దోచుకున్న వ్యక్తి కేసీఆర్ కుటుంబం. ఓకే. హరీష్ రావు కానీ అందరూ ఉద్యమకారులందరినీ వాళ్ళ శ్రమ దోచుకున్నాడు. ఎంతోమంది చదువులు మానేసిండ్రు, ఉద్యోగాలు మానేసిండ్రు, వృత్తి వేరే బిజినెస్ స్వచ్ఛందంగా వచ్చారు అందరూ కూడా. చాలామంది స్వచ్ఛందంగా వచ్చారు తెలంగాణ ఉద్యమంలో. వాళ్ళందరూ పనిచేసిండ్రు. కనీసం తెలంగాణ రాగానే వాళ్ళందరినీ బయటకు పంపించేసి ఉద్యమ ద్రోహులను ఎవరైతే తెలంగాణ వద్దు అన్నారో, తెలంగాణ అంటేనే కట్టే పట్టుకుని కొట్టిన వాళ్ళను, తెలంగాణకు బద్ద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను, ఈవెన్ కేసీఆర్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టిన వాళ్ళను దగ్గర తీసుకుని మంత్రి వాళ్ళను పార్టీలో చేర్చుకొని వాళ్ళకు మంత్రి పదవులు, చైర్మన్ పదవులు. ఎంత సిగ్గుచేటండి. అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళని తీసుకున్నావు. వాళ్ళు డబ్బులు ఇచ్చారు, నువ్వు పదవికి వచ్చినావు. నీ పదవి రావడానికి కారణం ఎవరు? ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు. వాళ్ళకు అన్యాయం చేసి వాళ్ళ పొట్టగొట్టి ఉద్యమ ద్రోహులకు నువ్వు మంత్రి పదవులు, చైర్మన్ పదవులు, పార్టీలో పదవులు ఇస్తావా? నిజమైన ఉద్యమకారులకు ఎవరికి న్యాయం జరగలేదు ఆ 10 ఏళ్లలో. నిజమైన ఉద్యమకారులకు అందరికీ అన్యాయం జరిగింది. అందరికీ మోసం చేసిండు, అందరికీ అన్యాయం చేసిండు. అటువంటి ఘోరమైన వ్యక్తి మనము చూడం, అంత స్వార్థం. సార్ నిజంగా మీరు 10 ఏళ్ళు అందులో ఎమ్మెల్యేగా ఉన్నారు. మంచి పరిపాలన అంటే ఎమ్మెల్యే లేకుండా కూడా ఉన్నారు మీరు, అంత ఫస్ట్ నుంచి కూడా ఉన్నారు. 2004లో ఎమ్మెల్యే అయినా కానీ అవును 2001 నుంచి ఉన్నారు. అవును. సో ఏంటి సార్ నిజంగా అంటే మీకు కేసీఆర్ గారికి ఎక్కడ చెడింది? మాకు వ్యక్తిగతంగా ఎక్కడ ఇబ్బంది లేదండి. వాస్తవంగా నేను చురుగ్గా ఉద్యమాన్ని చేసిన, చాలా ఎక్కడ సభలకు సమావేశాలకు అన్నిటి కూడా చాలా చురుగ్గా పాల్గొన్నా, నా ప్రాంత ప్రజలను కూడా తీసుకెళ్ళిన. కేసీఆర్ చాలా హ్యాపీగా ఉండే. కేసీఆర్ అన్నట్టే చాలా అభిమానంగానే చూసిండు. కానీ కొంతమంది పక్క వాళ్ళు ఉంటారు కదండి, నేను చేస్తున్న పెట్టేవాళ్ళు. కేసీఆర్ నా మీద అభిమానంగా ఉన్నది ఎందుకంటే నేను చేస్తున్న శ్రమను చూసి. ఓకే. మిగతా వాళ్ళు కొంతమంది అక్కడ లాబింగ్ చేసే వాళ్ళే ఉంటారు, ఎక్కువ చుట్టూ తిరుక్కుంటూ చెంచగిరి చేసే వాళ్ళే ఉంటారు. ఆ చెంచగిరి చేసే వాళ్ళకు గిట్టలే. మంచి బాగా పనిచేసే వాళ్ళు, చురుగ్గా ఉన్నవాళ్ళు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు అక్కడ నడవదు. గిట్టక ఆయనకు లేనిపోని చెప్పి ఒక ఇద్దరి మధ్యన గ్యాప్ ఏర్పాటు చేయడం ఒకటి. రెండవది ఏంటంటే నేను ఎమ్మెల్యే కాగానే మా చేర్యాల ప్రాంతానికి, అది మారుమూల ప్రాంతంగా ఇప్పటికి కూడా ఎక్కడ బోర్లు వేసినా నీళ్లు పడలేదు. సముద్ర మట్టం కంటే చాలా ఎత్తులో ఉంది. 630 మీటర్ల పైన ఉంటుంది. ఓకే. వాస్తవానికి మా దగ్గర ఉన్న తపాస్పల్లి అనే ఊరు ఉంది, అక్కడ నీళ్ళు వదిలితే హైదరాబాద్కి వస్తాయి. అంత హైట్లో ఉంది. అంత హైట్లో ఉంది. అక్కడ నీళ్ళు వదిలితే తెలంగాణ ఎక్కడికైనా పోతాయి, మొత్తం తెలంగాణకు పోతాయి, అంత హైట్లో ఉన్నది. సో అక్కడ నీళ్లు పడలేదు, పంటలు పండలేదు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, వలసకు పోయినారు. నేను కూడా ఒక చిన్న రైతు కుటుంబంలో పెట్టినా. నేను బడికి నాగలి దున్ని బడికి పోయేవాడిని, వ్యవసాయ పని. మా పని మేము చేసుకుంటూ బడికి పోయి కష్టపడి చదువుకున్నాం తప్ప ఒక ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కాదు. ఓకే. వర్షాకాలము, వేసంగి 2 పంటలు ఉంటాయి ఎప్పుడైనా ఎక్కడైనా కానీ. సో వర్షాకాలం అంటే వర్షాలు పడి అప్పుడప్పుడు పడి మొత్తం పొలం పారుతుంది. వేసంగి మా బావి దగ్గర కూడా సగం పొలం ఎండిపోయేది, బావులో నీళ్ళు లేక. అప్పుడు నాకు అనిపించేది, మాకు సాంఘిక శాస్త్రం అని ఉంటుంది, సోషల్ స్టడీస్. ఆంధ్రాలో గోదావరి పారుతుంది, నీళ్లు వాళ్ళకందరికి పొలాల దగ్గరికి నీళ్లు పోతాయి, అవన్నీ మాకు అప్పుడు చదివినాం, పాఠ్య పుస్తకాలలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ కాబట్టి నీళ్లు వాళ్ళకి పోతున్నాయి, వాళ్ళకి పోని పంటలు పండని, కానీ మనకు కూడా వస్తే బాగుండు కదా అని నేను అప్పుడు అనుకున్నాను, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు. సో నేను సెక్రటరీకి వెళ్ళి బయటకు వెళ్ళి ఎమ్మెల్యే కాగానే రాజశేఖర రెడ్డి గారు ఏం చేసిందంటే జలయజ్ఞం అని స్కీమ్ పెట్టి, జలయజ్ఞ స్కీమ్. అవును. ఆ జలయజ్ఞంలో ఏ ప్రాజెక్టులు మంజూరు అవుతాయో అవే 5 సంవత్సరాలు నడుస్తాయి, అభివృద్ధి పనులు అవుతాయి. సో ఆ జలయజ్ఞంలో మా చేర్యాల ప్రాంతానికి గోదావరి నీళ్లు తీసుకురావాలని, ఆ ప్రాజెక్టు ద్వారా ఇక్కడ చేర్యాల నియోజకవర్గం రైతులందరికీ కూడా సాగునీరు అందివ్వాలనేటువంటి తలంపుతోని నేను స్వయంగా సెక్రటరీలో నాకు అనుభవం ఉన్నది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా నేను పనిచేసిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పనిచేసిన సెక్రటరీలో. ఒక సెక్రటరీ కంటే ముందు సర్వే ఆఫ్ ఇండియాలో కూడా పనిచేసిన. సో అక్కడ కాంటూర్ మ్యాప్స్ ఉంటాయి, లెవెల్స్, భూమి లెవెల్స్, అవి తీసుకొచ్చి ఇంజనీర్లు నిపుణులు ఉన్నారు కొంతమంది, ఆ నిపుణుల దగ్గర కూర్చుండి వాళ్ళకు కూడా ఫీజు ఇచ్చి, ఎందుకంటే ఎవరైనా ఊరికే చేయరు కదా. సో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించి, ప్రాజెక్ట్ రిపోర్ట్తో నేను ఎమ్మెల్యే అయినా 2 నెలలలోపే రాజశేఖర్ గారి దగ్గరికి మీ జలయజ్ఞం స్కీమ్లో మాకు ఈ పథకం పెట్టాలి, మాకు ఈ ప్రాజెక్టు పెట్టాలని చెప్పేసి నేను వారిని కోరడం జరిగింది. ఒకేసారి వెంబడే ఒప్పుకోకుండా 10 సార్లు పోయినా
ప్రాజెక్ట్ రిపోర్ట్ చూపించిన. మాకు రెవెన్యూ మినిస్టర్ అప్పుడు రఘువీరారెడ్డి గారు ఉండ్రి. రఘువీరారెడ్డి గారు, అవును. నాకు వారి మంచి సన్నిహితుడు. రాయలసీమ రఘువీరారెడ్డి రాయలసీమ గారు. చాలా మంచి సన్నిహితుడు. మా వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ ఉండే. వారి దగ్గర కూడా పోయి, అన్న మాకు మీకు తెలుసు కదా చేర్యాల ఇది చాలా డ్రాట్ ఏరియా, నీళ్లు లేక చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు బోర్లు పడక, మీరు దీనికి సాయం చేయాలంటే, ఆయన కూడా రైతు, ఆయన కూడా రైతే, సంతోషపడి ఇది ఎంత తయారు చేపిస్తున్నా చూడంగానే ఎవరైనా అడుగుతారు కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళు తయారు చేపిస్తారు. అవును సార్. సార్ నువ్వు చాలా వర్కౌట్ చేసినావు అని చెప్పి 5 గంటలకు నన్ను 3 సార్లు పట్టుకుపోయాడు రాజశేఖర్ గారి దగ్గరికి. మా ప్రాంత ప్రజలు రఘువీరారెడ్డి గారు కూడా రుణపడి ఉన్నాం మేము. ఓకే. ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎవరైతే మేలు చేస్తారో, ఎవరు సాయం చేస్తారో మర్చిపోకూడదు. మా రైతులు కూడా మరువరు, ఇప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటారు. రాజశేఖర్ గారికి కృతజ్ఞతగా ఉంటారు, రఘువీరారెడ్డి గారికి ఉంటారు. అవన్నీ చేసింది నేను కాబట్టి నా మీద కూడా అభిమానం ఉంటుంది నేను భావిస్తున్నా. ఓకే. ఎంతో కష్టపడి రాజశేఖర్ గారిని చివరికి కన్విన్స్ చేసిన మా ప్రాంతానికి. ఆయన కూడా ఎంక్వైరీ రిపోర్ట్ చేయించుకున్నాడు. పార్టీలు వేరు కావచ్చు కానీ అభిమానులు ఉంటారు కదా, వారంటే మా ప్రాంతానికి కూడా మంచి అభిమానం మొదటి నుంచి కూడా. సో చివరికి మాకు 950 కోట్లతో నాకు చేర్యాలకు 2005 జూన్లో జీవో ఇచ్చిండు. ఓకే. దానివల్లనే ఈరోజు మా చేర్యాల ప్రాంతం రైతులు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఓకే. పంటలు పండించుకుంటున్నారు. భూముల ధర పెరిగింది. ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది లేదు. నీళ్ళకి ఇబ్బంది లేదు, అసలు ఇబ్బంది. సూపర్. సో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు జరిగింది అది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా చేసిన ప్రయత్నానికి విజయవంతంగా చేపించాను. సో అప్పుడు పార్టీలని అలా ఏం చూడలేదు. నిష్పక్షపాతంగా చేశారు. సరదాగా అనేది రాజశేఖర్ గారు, నువ్వు టీఆర్ఎస్ పార్టీ కదా ఎట్లా ఇస్తానని నవ్వుకుంటా అనేది. నువ్వు టీఆర్ఎస్ పార్టీ అయితే మాకు సీఎం కదా, నువ్వు మాకు మీరు కూడా సీఎం కదా. అయినా అప్పుడు మాకు పొత్తులు కూడా ఉండే. సో రాజశేఖర్ గారు చాలా హుందాతనంగా, చాలా బీదోళ్ళకు సాయం చేయాలి, డెవలప్ చేయాలనేటువంటి తపన వారికి బాగుండే. రాజశేఖర రెడ్డి గారు బీదోళ్ళకు ఏదో రకంగా సాయం అందాలి, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి తపన ఆయనకు చాలా ఉంది. కానీ సార్ మరి నిజంగానే మరి ఇంత సేవలు అందించిన మీరు ఆ పార్టీలో మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే పార్టీని మిమ్మల్ని సస్పెండ్ చేసిందా లేదా మీరే బయటకు వచ్చేసారా? మాకేమైందంటే 2008 ఎన్నికలు జరగగానే కేసీఆర్, హరీష్ రావు నన్ను అసెంబ్లీ అయినాక ఇంటికి రమ్మన్నారు. సో ఇంటికి రమ్మంటే ఇంటికి పోయినా. ఇంటికి పోగానే నా ముందు ఒక లెటర్ పెట్టారు. నేను 2005లో చేసిన ప్రయత్నం, 2004-05లో చేసిన ప్రయత్నం ప్రకారంగా మా దగ్గర 5 రిజర్వాయర్లు పడ్డాయి. 5 రిజర్వాయర్ల నుంచి దాంట్లో పెద్దది తపాసుపల్లి అని మీకు ఇందాక చెప్పారు. ఆ తపాసుపల్లి ఏదైతే సముద్రం మట్టం కంటే 630 మీటర్ల పైన ఉందో, అక్కడ నుండి త్రూఅవుట్ తెలంగాణ మొత్తం ఎక్కడికైతే నీళ్ళు పోతే ఆ ప్లేస్కు అక్కడ ఒక తపాసుపల్లి రిజర్వాయర్ అని వేయించినాం. ఆ రిజర్వాయర్ నుంచి సిద్దిపేటకు నీళ్ళు కావాలి. సిద్దిపేట పక్కది మా నేబర్ నియోజకవర్గం. మాకు సగం నీళ్లు సిద్దిపేటకి ఇవ్వమని చెప్పి ఒకటి ప్రపోజలు. రెండవది మా చేర్యాల నియోజకవర్గంలో 33 చెరువులు ఉన్నాయి. 33 చెరువులు, ఇరిగేషన్ చెరువు 33 మొత్తం నియోజకవర్గంలో. ఓ సూపర్. అయితే ఒక చెరువు నిండితే ఇంకో చెరువు, గొలుసు చెరువులు అన్నీ, గొలుసుకట్ చెరువులు మొత్తం అన్నీ కూడా 33 కూడా అన్నీ. సో మొదటి చెరువు కమలాయపల్లి చెరువు అని ఉంది. దాని కింద ఒక 1500 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కమలాయపల్లి చెరువును కమలాయపల్లి దాటగానే సిద్దిపేట నియోజకవర్గం నంగునూరు వస్తుంది. ఆయన ప్రపోజల్ ఏం పెట్టినట్టే నా ముందు కాగితము, తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి సగం నీళ్లు సిద్దిపేటకు తీసుకుపోతాం వ్యవసాయానికి, అదేవిధంగా ఈ కమలాయపల్లి చెరువు నుంచి నంగునూరుకి నీళ్ళు తీసుకుపోతామని చెప్పేసి నాకేం అబ్జెక్షన్ లేదని చెప్పి సంతకం పెట్టమంటారు. నేనన్నా, అన్న ఇన్నేళ్ళ నుంచి మా రైతులు కష్టపడ్డారు, ఇప్పుడు మాకు వచ్చిన నీళ్ళు 12 టీఎంసీలే. 12 టీఎంసీలకు సరిపోవు, కానీ వారు డిస్ట్రిబ్యూషన్లో 12 టీఎంసీలు ఇచ్చారు. కాస్త కూస్తో ఉపయోగపడుతుంది. ఇంకో 8 టీఎంసీలు అయితే ఈ వర్గంలో ఫుల్ ప్రెజెడ్ అవుతాయి. దాంట్లో డ్రింకింగ్ వాటర్ కూడా పెట్టినాం. తర్వాత కమలాపల్లి చెరువు అనేది మొదటి చెరువు. ఈ చెరువు నిండితేనే మిగతా చెరువులు నిండుతాయి. ఈ చెరువుకి వెళ్ళి మీరు నీళ్ళు తీసుకుపోయినాక మిగతా చెరువులు డ్రై అవుతాయి. ఇది మా నియోజకవర్గం నుంచి నీళ్ళు తరలించుకుపోవడం అయితే ఇది అన్యాయం అన్న, అది మా రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి నేను ఒప్పుకోను అన్న. మీరు కూడా దీని ప్రపోజల్ మార్చుకోవాలి, అడగొద్దు. ఎందుకంటే ఇది అందరు తెలంగాణ వాళ్ళము. ఇన్ని రోజులు మీరు మానేరు డ్యామ్ నుంచి నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నారు వాళ్ళు, డ్రింకింగ్ వాటర్. మాకు ఇచ్చిండ్రా? అప్పుడు కనవలేదా కేసీఆర్కు? తెలంగాణ మన ఉద్యోగం కదని అడిగినా
తెలంగాణ ఉద్యమం చేస్తున్నాం కదా మనం. మానే డ్యామ్ నీళ్ళు తీసుకొచ్చి నువ్వు తాగు, మీ ప్రజలకు తాగిస్తున్నావు కదా, నీ నియోజకవర్గ ప్రజలకు, చాలా మంచి పని. కానీ అదేదో మరి మా పక్కకే ఉన్నాం కదా, మా పక్క ఊరికి నీళ్ళు వస్తే మా వితిన్ 2-3 కిలోమీటర్స్లో మరి మన నియోజకవర్గానికి రావు కదా. మేము ఎప్పుడైనా మానే డ్యామ్ నీళ్ళు మీరు తాగకుండా మాకు ఏమని అడిగినామా? కరెక్టే కదా మరి. అది పద్ధతి కాదన్నా. మీరు అతి కష్టం మీద మేము ఏదో నా ప్రాంత రైతుల కొరకు నేను మంజూరు చేయించిన, చాలా కష్టపడ్డా, శ్రమపడ్డా, తిరిగినా, ఖర్చు పెట్టినా. కాబట్టి మీరు ఇది అడగడం పద్ధతి కాదు. ఎందుకు పద్ధతి కాదు, ఏమవుతుంది అంటే నేను ఒక సలహా ఇస్తాను, మీరు ఏమనుకోరా అంటే చెప్పు అన్నాడు. మీ ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు కదా, ఇప్పుడు 12 టీమ్స్లు వస్తున్నాయి, ఇంకో 10 టీమ్స్లు అదనంగా మంజూరు చెప్పి అవి తీసుకోపో. 8 తీసుకోండి, హ్యాపీ మీరు తీసుకోపోండి. వాళ్ళు కూడా రైతులే, వాళ్ళు కూడా మాకు వాళ్ళు బతుకులు బాగుపడాలి, వాళ్ళు కూడా వాళ్ళ పొలాలు వారాలని నాకు కూడా ఉన్నది. మీ నియోజకవర్గ ప్రజలు ఎలా అయితే బాగుపడ్డారో పక్కన వాళ్ళు కూడా బాగుపడాలి. అవును, మాకు బంధువులు ఉన్నారు అక్కడ మీ నియోజకవర్గంలో, మా పక్క వాళ్ళే, రోజు ముఖం చూసుకుంటాం. మేము బాగా కట్టుబడి తిని ఎదురు వ్యక్తి తినకుండా ఉంచితే బాగుంటుందా? అట్లేం లేదు, నేను సహకరిస్తా. ఇంకో 10 టీమ్స్లు నేను ఎవరిని నాకు చెప్తావా అని చెప్పడం కాదు, ఉన్న అవకాశం చెప్పినా, మీకు తెలియదు కాదు, ఇళ్ళకి వెళ్ళి తీసుకుపోతే మాత్రం నేను ఒప్పుకోను అన్న. ఒప్పుకుంటావా లేదంటే ఒప్పుకోను అన్న. ఒప్పుకున్నాగానే హరీష్ రావు తీసుకొని కాగితం తీసి చింపేసిండు. చింపేసి అప్పుడే మరి నువ్వు నా పార్టీలో ఉన్నావు కదా అన్నాడు. ఇది నీ పార్టీ కాదు, తెలంగాణ ఉద్యమ పార్టీ, నీతో పనిచేయడం, ఉద్యమంలో నేను చురుగ్గా పనిచేస్తున్నా, అందరికంటే ముందున్నా. నీకు ఇష్టం లేకపోతే నాకేం బాధ లేదు, నేను ఉద్యమం వేరే మార్గాల ద్వారా నేను చేస్తా అని చెప్పిన జరుగుతుంది. అప్పటి నుంచి నన్ను చాలా పక్కకు పెట్టేశారు. దాని ద్వారా ఓ రోజు సస్పెండ్ చేశారు. నేను కూడా దూరం ఉన్నా, వాళ్ళు సస్పెండ్ చేశారు. వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఉండొద్దు, డబ్బున్న వ్యక్తి ఉండొద్దు, అంత ఇగో తెలివి కల వ్యక్తి ఉండొద్దు. ఈ రకంగా వాడు ఎదుగుతున్నాడు అంటే తొక్కేయాలి. వాళ్ళు ఏది చెప్తే అది, వాళ్ళు తప్పు చెప్తే తప్పు, బొందలో పడమంటే బొంద పడాలి. ఇది బొంద ఎట్లా పడాలని అడగొద్దు. నిరంకుశత్వం. అదే నిరంకుశత్వము, నీ అంత ప్రవర్తన, అవన్నీ మొదటికెళ్ళి ఉన్నాయి. ఎందుకంటే ఏదో కలిసి వచ్చి సక్సెస్ అయింది. కానీ తెలంగాణ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది. తెలంగాణ సెంటిమెంట్ ద్వారా. కానీ ఆయన అదే మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళలాగా పార్టీని ప్రమోట్ చేసి గెలుమానండి. ఓన్లీ ప్యూర్లీ రాజకీయ పార్టీ ద్వారా నువ్వు టీఆర్ఎస్ పార్టీ వితౌట్ సెంటిమెంట్ ఆఫ్ తెలంగాణ రమ్మనండి. ఫస్ట్లో వాళ్ళ మోటివ్ మారిపోయింది. ఫస్ట్లో ఉద్యమ పార్టీ అన్నారు, తర్వాత రాజకీయ పార్టీ అయింది. అదే ఇక డబ్బులు వచ్చేసినాయి, భూములు వచ్చేసినాయి, మంత్రి పదవులు చేసినారు. అప్పుడు ఆయనకు దురాశ, బీఆర్ఎస్ అని మా పేరు మార్చుకున్నాడు. బీఆర్ఎస్ అంటే మొత్తం భారతదేశం వెళ్దామని. ఎందుకంటే అవినీతి డబ్బు లెక్కలేనంత అయిపోయింది. ఓకే, ఈ అవినీతి డబ్బులు లెక్కలేనంత అయిపోయినాక ఆశలు, దురాశలు పెరుగుతాయి కదా. నేను ఒక తెలంగాణ చిన్నది కదా, ఇక్కడ ఎందుకు తెలంగాణ ప్రజలను దోసుకున్న సొమ్ముతోని భారతదేశానికే మనం ప్రధానమంత్రి ఏది కావాలో అనుకున్నాడు. అందుకని మొత్తం భారతదేశానికి విస్తరిద్దామని నేషనల్ పార్టీ అన్నాడు. ఏదైనా తెలంగాణ ప్రజల దురదృష్టం, అటువంటి నాయకుడు ఉండడం చాలా బాధాకరమైన విషయం. స్వార్థం, భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలు తప్ప 10 ఏళ్ల పాలనలో ఏమీ అమలు చేయలేదు. ఇచ్చిన వాగ్దానం కూడా ఒకటి అమలు చేయలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఎక్కడిచ్చిండు? ఎక్కడో మెయిన్ రోడ్డుకు. మీ నియోజకవర్గంలో కట్టారా సార్? నా నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ అనేది దాదాపు ఒక 200-300 కట్టాడు శాంపుల్. ఓకే, దాదాపు ఎవరికైనా అలర్ట్ చేశారు? కనీసం అలర్ట్ చేశారు ఎవరికన్నా? అవి కొన్ని మాత్రమే అలర్ట్ అయినాయి, కొన్ని కాలేదు, అవి కూలిపోతున్నాయి కూడా. ఓకే, సబ్స్టాండర్డ్ వర్క్ కట్టామంటే కట్టామన్నట్టు. 2,50,000 మంది ఓటర్స్ ఉన్న నియోజకవర్గంలో 200 ఎక్కడే సరిపోతాయి? 2 లక్షల ఇల్లు కావాలి కనీసం. 20,000 లేదు, 200, 300. అవి కూడా అలాట్మెంట్కు అంతా అవినీతి. 50,000, ₹1,00,000 తీసుకొని ఆ లోకల్ నాయకులు వాటిని అలాట్మెంట్ చేసినట్టు అవి సబ్స్టాండర్డ్గా కూలిపోతున్నాయి. సో ఓన్లీ మెయిన్ రోడ్డుకు మాత్రం అక్కడక్కడ కనబడే విధంగా కేసీఆర్ కాలనీ ఎవరైనా ఫారినర్స్ కానీ వేరే స్టేట్ వాళ్ళు వస్తే ఇక చూడి నేను మొత్తం తెలంగాణ అంతా కూడా ఈ రకంగా కట్టించిన, ఈ డబుల్ బెడ్రూమ్ మా బీదోళ్ళకి ఇల్లు కట్టించిన అని చెప్పి ఒక చెప్పుకోవడానికి ఆస్కారం ఉండే విధంగా చేసేది తప్ప నిజంగా ప్రజలకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాను ఇవ్వలే. దళితుని ముఖ్యమంత్రి చేస్తాను చేయలే. ఏం చేసిండు? ఒకటైనా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ఇచ్చిండా? ఎంతసేపు పరిపాలన, తన ఫామ్ హౌజు, తన ఇల్లు,
తన ఇంటికి ఆ ఇంట్లో మొత్తం ఉన్న వాళ్ళకు దగ్గర బంధువులకు నియామకాలు కావాలి, డబ్బులు సంపాదించుకోవాలి, భూములు కంపెనీలు పెట్టాలి. ఇదే అయింది అరాచకం. ఆ ఎమ్మెల్యేలు కూడా అంతే చేసినారు. ఒక్కొక్క ఎమ్మెల్యే నియోజకవర్గాలలో దోచుకున్నారు. అవినీతి. బీఫామ్లు వేయడానికి కూడా డబ్బు తీసుకున్నారు. ఎంపీ సర్పంచ్కి సెలక్షన్ చేయడానికి క్యాండిడేట్కి డబ్బులు, ఎంపీటీసీకి డబ్బులు, జడ్పీటీసీకి డబ్బులు, ఎంపీపీకి డబ్బులు, ఇటు పార్టీ పదవిలోకి ఇట్లా తీసుకున్నారు. ప్రతిదానికి వసూళ్ళే. తర్వాత భూములు, ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఎవరి భూమి ఆ భూమి దాని మీద తగాదా క్రియేట్ చేయడం, కన్నుబడ్డ భూమి వదిలిపెట్టలే ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా. ఆ భూమి మంచిగా ఉంటే అది ఎట్లా చేసి తీసుకోవాలి. మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరిగినాయా? నేనున్నప్పుడు కాదు, అధికారంకి వచ్చింది 2014 నుంచి మన 9 సంవత్సరాలు పరిపాలించారు కదా ఈ పీరియడ్లో. అంటే మీరు వాళ్ళు సస్పెండ్ చేశారు కాబట్టి బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళ మీద ఎలిగేషన్ చేస్తున్నారు. నిజంగానే వాళ్ళు అలాంటి మనుషులైనా? 100% వాళ్ళు అలాంటి మనుషులు. నన్ను సస్పెండ్ చేసినంత మాత్రాన నాకు పోయింది ఏమున్నది? నేను బయటకు పోదామనే ఉద్దేశంగానే ఉన్నా కాబట్టి తను పోకముందే సస్పెండ్ చేద్దామని చెప్పి చేసినారు. ఓకే, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. నేను వాళ్ళతో పని చేయదలుచుకోలేదు. ఎందుకంటే నా రైతుల నీళ్ళు వాళ్ళకి ఇవ్వనప్పుడే నేను నేర్చుకున్నా. నేను వెళ్ళిపోవాలి. కష్టపడి తెప్పించారు అక్కడికి. తెప్పించాను. ఒకటి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మరి తెప్పించారు. ఇంకా టీఆర్ఎస్ మా కొలీగ్స్ అన్నారు, రేపు తెలంగాణ వచ్చినాక మంత్రి అవుతావు కదా, ఎందుకు నీళ్ళు ఇవ్వరాదు, సంతకం పెట్టరాదు అన్నారు. నా మంత్రి పదవి కొరకు నేను నా రైతుల కడుపు కొట్టాను. నాకు మంత్రి పదవి లేకున్నా పర్లేదు, ఏ పదవి లేకున్నా పర్లేదు, కానీ నేను నా రైతులకు నీళ్ళు పోనివ్వను. నేను ఉన్నంత వరకు, ఎమ్మెల్యే ఉన్నంత వరకు పోనివ్వలే. ఓకే, నా ఎమ్మెల్యే పదవి అయిపోయిన తర్వాత 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఆ ఎమ్మెల్యే అక్కడికి తపాసుపల్లికి పోయి హరీష్ రావు గారిని పిలిచి కాళ్ళు కడిగి పూలు చల్లి కొబ్బరికాయ కొట్టి నీళ్ళు అక్కడికి పంపించాడు సిద్దిపేట. నా శ్రమ చివరికి ఆలపాలే అయింది. అదేవిధంగా మరి మీరేం అడ్డుకోలేదా? ఉద్యమాలు ఏం చేయలేదు అప్పుడు? అధికార పార్టీ కదా, మనం ఏం చేసినా అప్పుడు అవకాశం లేదు. ఇంకా అధికార పార్టీ మా ఇష్టం. అన్నీ జబర్దస్తే కదా, మాకు కావాలి. ఈ రూళ్ళు చట్టాలు పనిచేసినాయండి ఏమన్నా? ఇక్కడ ఎంత హెరాస్మెంట్. తర్వాత వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు సార్ మీరు? నేనేం చేయను కాలే వాస్తవంగా. ఇప్పుడు చెప్పిన కదా ఇందాక, రాజశేఖర రెడ్డి గారు నాకు ఏదంటే అది ఇచ్చిండు. ఇప్పుడు ఇదిగే 950 కోట్లు ఈ ప్రాజెక్టులకు, 5 రిజర్వాయర్లకు, 200 కోట్ల రూపాయలు కాలువలకు. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఫర్ ఎస్సీ బాయ్స్, డిగ్రీ కాలేజ్, ఏది పోయినా నేను నా స్వార్థంగా పని గురించి నేను ఎన్నడూ పోలేదండి. ఓకే, నాకు ఈ పని చేయమని నాకు ఈ బాగా కావాలి అని ఎన్నడూ పోలే. ఎవరిని అడగలేదు. నాకు కావాల్సినది ఏదో నేను చేసుకున్నా తప్ప నేను ఎవరిని కూడా ఈ అధికారాన్ని ఉపయోగించుకొని కానీ, పదవిని ఉపయోగించుకొని కానీ నాకు ఇది కావాలని చెప్పుకోలే. ఎంతసేపు నేను ప్రజల కొరకు, నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు డిగ్రీ కాలేజ్ కావాలి. అవును, నా నియోజకవర్గంలో పిల్లలకు వసతి ఉంటుంది. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఫర్ ఎస్సీ బాయ్స్కు, ఎస్సీ పిల్లలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఫర్ ఎస్టీ గర్ల్స్కు అక్కడ ఏది పోయినా నాకు శాంక్షన్ చేసిండు. రూల్ ప్రకారంగా ల్యాండ్ లేదు ఎట్లా అని నన్ను అడిగితే నేను సొంతంగా ల్యాండ్ కొని కూడా ఇచ్చిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కు. ఎగ్జాంపుల్, నర్మేట్లో ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాల ఉంది. 5 కోట్లు ఇస్తామన్నాడు ఐటీడీ ఆఫీసర్. కానీ 2 ఎకరాలు 3 ఎకరాలు స్థలం కావాలన్నాడు. ఓకే, ఎవరు ఇవ్వలేదు. నేను కొని ఇచ్చేసిన, కొని డొనేట్ చేసిన 4 ఎకరాలు. ఎస్టీ బాలికలు ఇవాళ 800 మంది చదువుతున్నారు. అదేవిధంగా జూనియర్ కాలేజ్ నర్మేట్లో ఒక మండలి, అది 3 ఎకరాలు కొని జూనియర్ కాలేజ్కి ఇచ్చిన, బిల్డింగ్ కట్టించిన. 400 మంది 500 మంది మండల విద్యార్థులు చదువుతున్నారు. అది ఎవరు మర్చిపోరు కదా. చదువు వల్ల ఏంటంటే తరతరాలు బాగుపడతాయి భవిష్యత్తు. ఈ విధంగా దేంట్లో ఉండదు. ఒక వ్యక్తి చదువుకొని ఒక వృత్తిలో సెటిల్ అయితే తన పిల్లల్ని మంచిగా చదివించుకుంటాడు, భవిష్యత్ తరాలను కూడా బాగుంటాయి. వ్యవసాయంలో దాదాపు తక్కువ ఆదాయమే కదా, ఆదాయం తక్కువ ఉంటుంది, కష్టాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి నేను మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ అభివృద్ధి కొరకు బాగా కష్టపడ్డా. నేను కూడా ఎడ్యుకేషన్తోనే ఈ స్టేజ్లో ఉన్నాయి. నాకు ఎందుకంటే ఆస్తి లేదు, తల్లిదండ్రుల సహకారం కూడా లేదు నాకు చదువుకోవడానికి. ఓకే, నా స్వయంగా ఎదిగినటువంటి వ్యక్తి. స్వయంగా ఎదిగిన. మొదటి నుంచి కూడా క్లాస్ ఫస్ట్. 10th క్లాస్ తర్వాత హైదరాబాద్కి వచ్చి జాబ్ చేసుకుంటూ ఇంటర్మీడియట్ నుంచి MA వరకు చదువుకున్నా. టోటల్ జాబ్ చేసుకుంటే. ఓకే, అది ఆ పట్టుదలతో చదువుకున్నా కాబట్టే ఈరోజు
ఈ స్టేజ్కి వచ్చిన నిజాయితీగా డెవలప్మెంట్. ఓకే. ఎక్కడ కూడా కరప్షన్ అనేది ఉండదు. అవినీతికి నేను ఆమె దూరంలో ఉంటా. నేను కానీ మీ మీద కూడా గతంలో కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి. ఈ అవినీతి ఎక్కడ రాలేదు. ఎవరన్నారు నా అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా అవినీతి అంటే కొమ్మూరు ప్రసాద్ గారు కాదు అట్లా చెప్తారు. అది ఎక్కడైనా. ఓకే. కానీ మరి ఇంత నిజాయితీ పరుడైన మీరు ఇంత నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేయాలి, రైతుల పక్షపాతిగా ఎన్నో రకాలైనటువంటి సంస్కరణలు చేశారు మీ నియోజకవర్గానికి. సరే ఇప్పుడంటే అది జనగామ జిల్లాగా మారింది, ఒకప్పుడు చర్యాలనే. కానీ బట్ నిజంగానే మరి ఎందుకు మీరు 2011 తర్వాత అసలు అంటే 2011 తర్వాత గెలవలేకపోయారు? కారణం 2009లో నేనే గెలిచిన. గెలిచారు. అదే తర్వాత 11 తర్వాత 2004లో గెలిచిన, 2008లో 17 తెలంగాణ కొరకు రాజీనామా చేసి మళ్ళీ గెలిచిన. అవును. 2009లో కూడా గెలిచిన. అవును. గెలిచిన తర్వాత కేసీఆర్ ఎంత స్వార్థపడో మీరు చూడండి. కౌంటింగ్కు ఎమ్మెల్యేలు అక్కడికి పోవన్నా కౌంటింగ్ ప్లేస్ కాడికి పోవద్దా? పోవాలి ఎవరైనా చెప్తారు. పోకుంటే కొప్పటి కూడా చెప్తారు వాళ్ళ హెడ్. మమ్మల్ని కౌంటింగ్ పోనీయలేదు 2009లో. కౌంటింగ్ అందరినీ తెలంగాణ భవన్లో వేసి తాళం వేసాడు. నిజమా? 45 మంది కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ తెలంగాణ భవన్లో పెట్టి తాళం వేసాడు. నేను ఒక్కరిని, మా ఫాదర్ చనిపోతే ఊర్లో ఉన్నా. నాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, ఎక్కడికి పోవద్దు, కౌంటింగ్ దగ్గర పోవద్దు అని చెప్పేసి. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ కదా. నాకు ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో కావాలని చెప్పి నేను పోలే. 150 ఓట్లతో గెలిచినట్టుగా నాది డిక్లేర్ అయింది 2009లో. 12:30కు 2:30కు మార్చేసారు, పొన్నాల లక్ష్మి గెలిచిందని చెప్పేసి. సుప్రీంకోర్టు దాకా పోయినా సుప్రీంకోర్టులో రుజువు అయింది. అప్పటికి టైం అయిపోయింది. సో తర్వాత నేను చేయలేదు. మన 2018లో కాంగ్రెస్ చేరిన తర్వాత 2014లో కూడా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేశారు. 14లో బీజేపీ ఓన్లీ ప్రజలందరూ వచ్చి నన్ను ఏదో పార్టీ నుంచి నువ్వు పోటీ చేయాలి, ఊరుకోవద్దు అని అంటే అప్పుడు 14లో బీజేపీలో చేరి, వైఎస్ఆర్లో చేరలే కానీ బీజేపీలో చేరిన. బీజేపీలో చేరి ఎలక్షన్లో పోటీ చేసిన. మంచి భారీ ఎత్తున ఓట్లు వచ్చినా కానీ గెలవలేకపోయినాం. ఎందుకంటే నా ఓట్లు వచ్చినాయి, పార్టీ ఓట్లు రాలే. అప్పుడు అంత ఆధారం లేదు. సో మీ ఇమేజ్ వల్లనే వచ్చింది. నా ఇమేజ్ వల్ల 3-4 వేల ఓట్లు బీజేపీకి ఉంటే 28,000 వచ్చినాయి నాకు. కానీ పార్టీ ఓట్లు అయితే గెలిచేవాళ్ళం. అప్పుడు పార్టీ లేదు. నాకు టైం లేదు డెవలప్ చేసుకోవడానికి. నాకు టైం ఉంటే ఊరు ప్రతి ఊరు తిరిగి నా ప్రత్యర్థి 2014లో టీఆర్ఎస్ పార్టీ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కారు గుర్తుకే అని చెప్పి ప్రచారం చేసిండ్రు. అంటే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు, ఆయన పోటీ చేస్తున్నా చెప్పి ఓట్లు వేసిండ్రు. ఓకే. అక్కడ కూడా గ్యాంబ్లింగ్ జరిగింది. అంతా గ్యాంబ్లింగ్ చాలా. మొత్తానికైతే మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేద్దామని ప్లాన్లో ఉన్నారు వాళ్ళు మొదటి నుంచి. టీఆర్ఎస్లో చేరిన నేను ఎంతైతే యాక్టివ్ ఉన్నానో చాలా యాక్టివ్ ఉన్నాడు. ఎవరైనా చెట్టు కింద కూర్చొని చెట్టు నరుక్కోరండి. ఎక్కిరి కొమ్మనే నరుకోరు ఎవరు. కొమ్మలు నరకరు, చెట్టు నరకరు. చెట్టుకు నీళ్లు పోసుకుంటూ ఇంకా కాపాడుకుంటారు. వీళ్ళకి ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కేసీఆర్. తను చేసే తప్పులకు ఎదుటోళ్ళు తెలియకొల్లలు ఉంటే వీళ్ళు ఎప్పుడైనా పాయింట్అవుట్ చేస్తారు, ఇబ్బంది పెడతారు. అదే ఆయన ఖాతాలో మీలాంటి వాళ్ళు చాలా మంది బలైపోయారు. చాలా మంది ఈటల రాజేంద్ర గారు కానీ వీరు కానీ. మేమే కాదు, మేము కనబడుతున్నాము. కనబడని వ్యక్తులు చాలా మంది, కనిపించే వ్యక్తులు చాలా మంది. జిట్టా బాలకృష్ణ రెడ్డి మనం చనిపోయాడు పాప. ఆయన కూడా పాపం. ఆయన కూడా హెలికాప్టర్ మీద తీసుకెళ్లి చాలా మీటింగ్లు పెట్టించే సందర్భాలు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినామండి అసలు. ఆయన ఒకటి చూడండి, చెప్పాలంటే 2001లో ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, ఆయన ఆదాయం ఎంత, అసెట్స్ ఏంటి, 2014లో ఏంటి. ఎందుకంటే ఉద్యోగ పీరియడ్ కదా. 2014 వరకు ఎంత వచ్చింది, 2014 నుంచి మొన్న 2018 వరకు, సారీ 2023 వరకు ఎంత ఉన్నది ఆదాయం, ఇన్కమ్ ట్యాక్స్, అవన్నీ చూస్తే తెలిసిపోతుంది కదా. 2014 ముందు కేసీఆర్ వేరు, 2023 తర్వాత కేసీఆర్ వేరు, అంతే కదా. కేసీఆర్ క్వాలిటీస్ ఎప్పుడు స్వార్థము, ఆదాయపరంగా కూడా అంత వ్యత్యాసం తెలిసిపోతుంది కదండి. ఇప్పుడు మనకు కనబడతలేదా? ఇప్పుడు కనబడే ఆస్తులు, ఒక ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తికి నెలకు ఎంత శాలరీ ఉంటుంది, 3 లక్షలు ఉండవచ్చు. 3 లక్షలతో కుటుంబం ఖర్చు ఎంత మిగులుతుంది? సో ఆయన ఏదో పార్టీ ఫండే దాదాపుగా 1000 కోట్లు, 7,000 8,000 కోట్లు ఉన్నాయి. 2,000 కోట్లు అంటే ఎక్కడికి వెళ్ళి వస్తాయి? అంటే తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకుంటాడు ఆయన. ఆయన మాటల్లో చమత్కారంగా మాట్లాడితే మోసపోతారు, మోసపోయితే మంచిగా మోసం చేయొచ్చు అనే పద్ధతిలో తను ఉంటాడు. ఆ విధంగానే చేసిండు.
మరి ఇవన్నీ ఎట్లా వస్తాయి చెప్పండి. సో కాళేశ్వరంలో కూడా అవినీతి భారీ ఎత్తున జరిగిందంటారు మీ కాళేశ్వరం ఉద్దేశం ప్రకారం? అందరు ఏమంటున్నారు కాళేశ్వరాన్ని? ఉమ్. కాళేశ్వరం అంటే తన ఇంటి ఏటీఎంలో వాడుకున్నారు, ఏటీఎంలో వాడుకున్నారు. ఏటీఎం కార్డు అని అన్నారు. కాళేశ్వరం దోచుకోవడమే అది, అంతే. అది 20-30 వేల కోట్ల దాన్ని 1,00,000 కోట్లకు తీసుకుపోయి ఇక దాంట్లో అనుమానం లేదు. నిలువు దోపిడీ చేస్తాడు, ఎక్స్పర్ట్. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నిలువు దోపిడీ చేసి మొత్తం లాగేసుకుంటారు. అంత ఘోరమైన క్యారెక్టర్. తృప్తి ఉండాలి డబ్బు వచ్చినాక. ఇప్పుడు మనం అన్నం పొందరు, కొంత వస్తే మనం బఫే సిస్టమ్ దగ్గర పోయి భోంచేస్తాం. ఇష్టం ఎంత తిన్నా సమగ్ర పట్టేని తింటాం, కానీ ఎక్కువ పగిలేలా తినలేం కదా. కడుపు పలిగినా పర్లేదు అనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. డబ్బు 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 డబ్బు. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఇటు కేటీఆర్కి హరీష్ రావుకి మధ్య కాస్త వ్యవహారం తేడాగా ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది అనేది వస్తుంది. మీరేమంటారు సార్ ఒక సీనియర్ నాయకుడిగా? సరే, ఇద్దరికి రేపు మళ్ళీ గవర్నమెంట్ రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉంటుంది. కానీ వాళ్ళ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ కంటే ఎక్కువ క్రియేషన్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కార్యకర్తలు బయట వాళ్ళ దగ్గరికి పోవద్దు. వీళ్ళిద్దరు యూనిట్గా ఉన్నారనుకోండి, ఇద్దరు ఐకమత్యం కలిసి ఉంటే కార్యకర్తలు వీళ్ళ దగ్గర ఇష్టం ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గర ఉంటారు, ఇష్టం ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఇంకో నాయకుని దగ్గర పోతారు, ఇంకో పార్టీకి పోతారు. వీళ్ళు ఇద్దరే డివిజన్ ఉన్నారనుకోండి, నేను కేటీఆర్ మనిషిని ఓడిపోతాడు, నేను హరీష్ రావు మనిషిని ఇంకోటి పోతాడు, బయటికి వెళ్ళిపోరు. అదొక చీటింగ్. అంతా ఒకటే వాళ్ళ లోపల. అంతేనా? 100%. ఓకే. ప్రజలకు ఆ విధంగా షో పుటప్ చేసి డివిజన్ తీసుకొచ్చి, నాయకుల మధ్యన కార్యకర్తల మధ్యన డివిజన్ తీసుకొచ్చి, ఓకే, ఒక గ్రూపు కేటీఆర్, ఒక గ్రూపు హరీష్ రావు, ఇంకో గ్రూప్ సీనియర్స్ కొందరు ఉంటే కేసీఆర్ గ్రూప్ అని. ఇదంతా ఓన్లీ తతంగం. ప్రజలను మోసం చేయడం కొరకే ఇవంతా నాటకాలు. లోపల వాళ్ళందరూ ఒకటే. ఎవరు ముఖ్యమంత్రి అయితేంది, ఎవరు మంత్రి అయితేంది, దోచుకునేదంతా పంచుకున్నాయి కదా, వాటి మీద పంచుకుంటారు. సో అదేమి ప్రాబ్లం లేదు. సార్, మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అధికార పార్టీ. ఎందుకంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, సిద్ధించిన తర్వాత 10 ఏళ్ళకి కానీ అధికారంలో రాలేకపోయింది. సో ఇచ్చిన పార్టీగా సోనియా గాంధీ గారు తెలంగాణ అమరవీరులందరూ కూడా చనిపోతున్నారు, వాళ్ళ శవాల మీద మనం నడవకూడదనే ఉద్దేశంతో తల్లులు కూడా ఏడవద్దని ఇచ్చారు. ఆయన జెన్యూన్ కోరిక. ఓకే. బట్ 10 ఏళ్ళు కూడా మీరు ఎందుకో మిమ్మల్ని నమ్మలేకపోయారు, ఇవ్వలేకపోయారు, మీకు అధికారం ఇవ్వలేకపోయారు. ప్రజలు నమ్మారు, వాళ్ళు వీళ్ళు డైవర్ట్ చేసుకుంటూ అధికారం ఇవ్వాలని చెప్పి ప్రజలకు ఉండే. కానీ ఇప్పుడు మంచి చెప్తే ఎంబడే అర్థం కాదు, చెడు చెప్తే తొందరగా అర్థమవుతుంది. మోసం చేసే గుణము, అబద్ధాలు ఆడే లక్ష్యం ఈ కేసీఆర్ది. సో అనేక వాగ్దానాలు చేసిండు, ఎన్నో మోసాలు చేసిండు, హామీలు ఇచ్చిండు, వాగ్దానాలు చేసిండు. అరే ఇవన్నీ నిజంగానే అమలు చేస్తాడేమో అనుకొని ప్రజలు నమ్మారు. ఫస్ట్ 5 సంవత్సరాలు బాగా నమ్మారు. ఏమీ చేయలేదు. రెండో 5 సంవత్సరాలు కూడా ఇంక వేరే ఆల్టర్నేట్ ల్యాక్ చేశారు, కానీ బట్ ఇక తేడా కొట్టింది ఎక్కడో ప్రజలకి. ఏది చేయరు వాళ్ళు. ఒక నియంత పరిపాలన, ఇష్టం ఉన్నట్టుగానే రాజరిక వ్యవస్థలాగా పనిచేసిండు. దోపిడీ చేసుకున్నారు, ఎమ్మెల్యేల హరాస్మెంటు, వీళ్ళ దోపిడీలు, అన్ని రకాల ప్రజలు అసహించుకునే విధంగా వాళ్ళు చివరికి వచ్చింది. 2023 అసహించుకున్నారు. అంతేగాని ఆ మోసపూరిత మాటలు కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోయింది. వాస్తవాన్ని చెప్పాలి కదా. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని 100కి 100 వాళ్ళు ప్రజల్లో తీసుకుపోవడానికి వెనుకంజ వేసారు. ఎందుకు చేశారు? సక్సెస్ అవ్వలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ నమ్మించలేకపోయారు. వాస్తవానికి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ 1-2 ఎంపీలతో తెలంగాణ వస్తుందండి? పార్లమెంట్లో బిల్లులో 2 ఎంపీలతో వస్తుందా? ఇది తెలియదు చాలా మందికి, ప్రజలకు తెలియదు ఇది. సో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అది ప్రజలను పూర్తిగా నమ్మించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. అంతే, వాస్తవాన్ని నమ్మియలేకపోయినారు, అవాస్తవాన్ని కేసీఆర్ నమ్మించిండు. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీలో మీరు ఇప్పుడు మీ జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నారు, కొనసాగుతున్నారు. సో మరి మీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి మిమ్మల్ని తప్పించి కార్యక్రమాలు జరుగుతున్నాయి, దాని వెనకాల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు అనేది ఒక పెద్ద వివాదాస్పదమైనటువంటిది. పైగా ఈ రేసులో పాలకుర్తికి సంబంధించి ఝాన్సీ రెడ్డి గారు ఉన్నారనేది కూడా వస్తుంది. ఎంతవరకు నిజం ఇందులో? దీంట్లో ఇది నియమం ఉందనేది నేను నమ్మతలేను. ఎందుకంటే మంచిగా పనిచేసుకుని పోతూ ఉంటే ఏదో కట్టుకథలు పుట్టిస్తూ ఉంటారు. నా జిల్లా అధ్యక్షునిగా నేను పార్టీకి ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా
తూచే తప్పకుండా పనిచేస్తున్నా, ప్రజలకు అందుబాటులో ఉన్నా, నియోజకవర్గంలో కూడా అందుబాటులో ఉన్నా, హైకమాండ్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంది, నేను చేస్తూ పోతున్నా. ఓకే. కోమటిరెడ్డి గారికి మీకు మధ్య ఎలాంటి ఏమి లేవు? ఏం లేదండి, వారి జిల్లా నల్గొండ. మాకు ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాకు ఇన్ఛార్జిగా కూడా లేరు. గతంలో ఎంపీగా ఉంటే మాకు. అవును, అట్లా ఆయన ఎంపీ. గతంలో ఆయన భువనగిరి ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు వారికి నేను అన్ని రకాల పార్టీ పరంగా ఏం చేయాలో సహకరించినా వారు కూడా మాకు సహకరించారు. మా మధ్యన విభేదాలు ఏమీ లేవు. ఇవి అంతా అభూత కల్పన. ఏదో ఒకటి పుట్టించాలని ఒకటి, ఇటువంటిది ఏమీ లేదు. ఒకవేళ అధిష్టానం అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటే నాకు మోస్ట్ వెల్కమ్. నాకు పదవి కొరకు నేను రాజకీయంలో లేను, నేను ప్రజా సేవ కొరకు ఉన్నా. ఓకే. నాతో వీలైన కాడికి నా నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు సేవ చేయాలి. దాంట్లో పదవి ఉన్నా చేస్తా, పదవి లేకున్నా చేస్తా. ఆ కెపాసిటీ, ఆ దమ్ము, ధైర్యం నా ప్రజలు నాకు ఇచ్చిండ్రు. అంతేగాని పదవి కావాలని నాకేం లేదు. అధిష్టానం ఏ విధంగా నిర్ణయిస్తే ఆ ప్రతి నిర్ణయాన్ని కూడా నేను కట్టుబడి ఉంటాను. ఇక మీ నియోజకవర్గానికి సంబంధించి 2023 ఎలక్షన్స్లో మీరు నిలబడ్డారు. ఇక్కడ పల్లా రాజేశ్వరరెడ్డి గారు గెలిచారు టీఆర్ఎస్ నుంచి, అది బీఆర్ఎస్ నుంచి. ఏంటి సార్, ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకుంటాడా లేకపోతే గాలికి వదిలేశాడు ఆయన? ఆయన ఇక్కడ నియోజకవర్గం పట్టించుకుంటాడు? ఆయనకి నియోజకవర్గం పట్టించుకోవడానికి రాలే. ఏదో మోసం చేసి గెలిచి బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, రెవెన్యూ మినిస్టర్ అయ్యి ఇప్పుడు చేసిన కబ్జాలన్నీ రెగ్యులైజ్ చేసుకోవాలి. ఇప్పుడు చెర్లలో బిల్డింగ్ కట్టిండు, నీలిమ కాలేజ్ చెర్లలో కట్టిండు, అది రెగ్యులైజ్ చేయించుకోవాలి. కొన్ని లేఅవుట్లు వెనకట 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద లేఅవుట్ అయినాయి అక్కడనే గట్కేసర్లోనే, గట్కేసర్ మండలంలోనే కొర్రెముల గ్రామంలో సర్వే నెంబర్ 786 అని ఉన్నది. 40 ఏళ్ళ కింద లేఅవుట్ అయింది. అది దాన్ని కబ్జా పెట్టేసిండు వీళ్ళే. కబ్జా పెడితే దాంట్లో కొన్ని వాళ్ళందరూ వస్తే బెదిరించి ఇంత ఇచ్చి వెళ్ళగొట్టిండు కొంతమందికి. ఇంకా కొంతమంది కోర్టుకు పోయిండ్రు. అదేవిధంగా గట్కేసర్ అవతల కూడా కొన్ని 2-3 ఊర్లలో 40 ఎకరాలు, 20 ఎకరాలు, 10 ఎకరాలు కబ్జా చేసిండు. ఆ కబ్జాలో 10-15 ప్లాట్లు కొనుక్కోవడం, మొత్తం కబ్జా పెట్టడం. చెట్టుకోరు గుట్టకోరు ఉన్నారు ఎప్పుడో వెనకట కొన్నోళ్ళు, వాళ్ళు వచ్చినారు చూద్దాంలే అన్నట్టుగా ఎవరినో అక్కడ పట్టుకొని లోకలతో మొత్తం ఆయన జీవితం అక్రమాలు, కబ్జాలు, అవినీతి, దగ్గర బంధువు అనేది కూడా లేకుండా. ఆ కాలేజీ ఎక్కడిదండి? ఆయన వాళ్ళ అక్కది, వాళ్ళ పెద్దమ్మ బిడ్డది కాలేజీ. ఆమె దగ్గరకు పోయి ఒక జాబ్ చేసుకుంటూ పోయి జాబ్ చేస్తూ ఆమె అమెరికాకు పోతే వచ్చే వరకు మొత్తం మార్చేసుకున్నాడు తన పేరు మీద. సో ఆయన మొత్తం అక్రమాలే. నా ఎన్నికల్లో కూడా ఆయన చేయని అక్రమాలు లేవు. నాకేమో నేను మొదటి కాన్స్టిట్యూన్సీలో ఉన్నా, 1 నెల ముందు నాకు డిక్లేర్ అయింది. ఓకే. ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు 1 నెల ఎలక్షన్స్కు నెల ముందు డిక్లేర్ అయింది. ఆయన 6 నెలల ముందే ముఖ్యమంత్రితో మాట తీసుకొని మొదటి ఎత్తు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పక్కన ఆయన రాజకీయంతో ఆయన అసలు పోటీలో లేకుండా చేసేసుకున్నాడు. ఆ సీట్ ఆయన తీసేసుకున్నాడు. లోపలే కాన్స్పైరసీ, కుట్ర 6 నెలల ముందే. పాపం ఆయన కూడా బలైపోయాడుగా. బలైండు. తర్వాత రెండోది ఆయన పక్కకు పంపించడం ఒక నిర్ణయం. ఇప్పుడు వాళ్ళ కూతురికి ఆయనకి మధ్య ఈ గ్యాప్ను కూడా ఈయన సృష్టించాడంటారా? చాలా వరకు ఉంటుందంటారు. ఓకే. దాంట్లో ఎక్స్పర్ట్. ఓకే. అటువంటి చేయడంలో ఎక్స్పర్ట్. పాపం తండ్రి కూతుర్ని ఎడగొట్టాడు ఆ లెక్క ప్రకారం. అంతే కదా. ఇప్పుడు ఒకటి అది ఆయన పక్క పెట్టిండు. రెండవది 18,500 దొంగోట్లు నమోదు చేయించిండు. 18,500 దొంగోట్లు. 6 నెలలు తను అధికార పార్టీలో ఉన్నాడు కదా. అధికార పార్టీ మా చేర్యాల జనగాం ప్రాంతంలో మొత్తం ఆయన కాలేజీలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ పేర్లు తీసుకొచ్చి 18,500 దొంగోట్లు నమోదు చేయించిండు. నేను పట్టుకున్నా. ఇది ఆన్ రికార్డు. ఓకే. నేను ఎన్నోసార్లు చర్చకు వస్తావా, బహిరంగ చర్చకు వస్తావా అని సవాల్ చేసిన. 18,500 దొంగోట్లు నమోదు చేసిండు. నంబర్ 1. నా ఈ 4,500 వరకు నాకు పడే ఓట్లను తీసి డిలీట్ చేయించిండు. ఓకే. ఈ రకంగా 23,000 ఓట్లు ఆయన దొంగ ఓట్లు నమోదు చేయించిన. నిజమైన గెలుపు కాదంటారా? ఇది అసలు గెలిపే కాదు. 160 కోట్లు ఖర్చు పెట్టిండు. 160 కోట్లు ఆయన గెలవడం కోసం. ఇంకా ఎక్కువైనా జనగామ నియోజకవర్గంలో మిమ్మల్ని ఓడించి ఆయన గెలవడం కోసం 160 కోట్లు ఖర్చు. 160 కోట్లు ఖర్చు అమౌంట్. 23,000 దొంగ ఓట్లు. నాకు కావాల్సింది 7,200 ఓట్లు. మీరు గెలవడం 7,500 ఓట్లు అనుకోండి. అంటే 23,000కి వెళ్ళి నువ్వు 7,000 తీసేస్తే ఏముంది? 16,000 ఓట్లు ఉంటాయి కదా.
16,000 ఓటుతో నేను గెలిచిన అక్కడ. ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసినా కానీ ఒక రకంగా గెలుపు. లేకుంటే ఏంటంటే ఆయన 8 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉండి చేర్యాల జనగా ప్రాంతానికి ఒక్కరోజు రాలే, ₹1 నిధులు ఇవ్వలే, ఎమ్మెల్సీ నిధులు ఇవ్వలేదు, సమస్యలు పట్టించుకోలేదు. దురాశతోని ఇక్కడ డబ్బు పెట్టి గెలవాలి, గెలిచి మంత్రి కావాలని దురాశతో వచ్చిండు. దురాశకు భగవంతుడు ఉన్నది కదా, నేచర్ ఉంది. మనము ప్రకృతిలో ఉన్నాం. వీఆర్ పార్ట్ ఆఫ్ ప్రకృతి, నేచర్. వీ కెనాట్ ఎవరు వదిలిపెట్టదు, వీ కెనాట్ ఎస్కేప్. అవును, మన ఇద్దరితో పాటు ఇంకా ప్రకృతి ఉంది. నేను ఆనెస్ట్గా మాట్లాడుతున్నా, మీరు కరెక్ట్ అడుగుతున్నారా లేదా, మన డిస్కషన్ అంతా ఏ విధంగా పోతుంది అనేది సంబడి ఈజ్ వాచింగ్. డెఫినెట్లీ. అది మనం ఇగ్నోర్ చేయొద్దు. అవునా. సో ఎందుకంటే గతంలో చూసాం మన పరిణామాలు చాలా కలిసినాయి, కనిపించినాయి. విర్రవీగిన వాళ్ళు కూడా ఈరోజు అధికారం కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాం కదా. ఆ రకంగా కుట్ర చేసి అంత అమౌంట్ పెట్టి చేసినా కానీ మీరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కూడా పోటీ చేశారు కదా. ఎవరు? మీరు ఎక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు పోటీ చేయలేదా మీరు? 2019లో చేశారు. 2019లో ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి ఎవరు లేరు. ఓకే, అభ్యర్థులే లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలిచి, ప్రతాప్ ఇక్కడ అభ్యర్థులు లేరు, పోటీ చేయండి అంటే ఫస్ట్ నాకు నా జిల్లా వేరు ఇక్కడ వేరు, నేను చేయను అని వచ్చింది. తర్వాత రెండోసారి పిలిచి, నీకు చుట్టుపక్కల సర్కిల్ ఉంది కదా, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నది, నాకు వేరే వాళ్ళకి నమ్మకస్తులు దొరకలేరు, ఇచ్చిన వాళ్ళు అతను అమ్ముడుపోయాడు. ఈ బీఆర్ఎస్ నైజమే అంతే అండి, ఎప్పుడైనా డబ్బులతో కొనడం, అవినీతిగా సంపాదించిన డబ్బులు ఎక్కువ. కానీ మీరు 2009 నుంచి ఇప్పటి వరకు గెలవకపోవడానికి కారణం వీళ్ళ కుట్రల వల్లనే అంటారా? 100% కుట్రలు మోసాలే. ఇప్పుడు 2009లో కుట్రనే, అది నేనే గెలిచిన, అది లోక జగమైన సత్యం, కోట్ల కూడా రుజువు అయింది. ఓకే, అది అయిపోయింది. దాని తర్వాత నేను 2014లో అది నాది ఓటమి, బీజేపీ పోటీ చేసిన, నాకు ఓటమి, అది నేను అంగీకరిస్తా. 2019లో అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు కంపల్సరీ పోటీ చేయాలంటే చేస్తే 750 ఓట్లు అండి. ఎంపీటీసీలు జడ్పీసీలు ఓటు వేయాలి. 750 ఓట్లు. 750 అంటే 50% ఏమో రావాలి మనకు 20 పోయినా 360 370 ఓట్లు వస్తే నేను గెలుపున్నది. దీంట్లో ఏమైంది, నాకు ఇక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ అందరూ కూడా కౌన్సిలర్స్ కూడా ఉంటారు దాంట్లో, అన్ని అమలు తెలుసు నాకు. చాలా వరకు నేను ప్రచారం చేసుకున్నా, నాకు వచ్చి చాలామంది తెలుసు. 312 ఓట్లు వచ్చాయండి నాకు. సో ఇంకా నాకు ఒక 40 ఓట్లు వచ్చేది ఉండే. ఈ 40 ఓట్లకు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అని ఉన్నాడు. వాడు ఏం చేసి పైలట్ రోహిత్ రెడ్డి వాడు నన్ను వచ్చి కూడా రిక్వెస్ట్ చేసాడు పోటీ చేయమని. ఆయన చేయమన్నాడు. 100 దగ్గర 60 ఓట్లు ఉండే, 100 దగ్గర 60 ఓట్లు ఆయన బీఆర్ఎస్కి అమ్ముడు పోయాడు. ఆయన కూడా మోసం చేశాడు, అమ్ముడు పోయాడు. అమ్ముడు పోకపోతే నేను 100% విన్ను. ఇప్పుడు 750లో నాకు 370 ఓట్లు వచ్చేది, 312 వచ్చినాయి నాకు. 312 అంటే మీరు కాంగ్రెస్కి 60 ఓట్లు ఉన్నాయి, ఓన్లీ 60 ఉన్నాయి కాంగ్రెస్కు ఎంపీటీసీలు, లోకల్ బాడీ సభ్యులు 60 ఉంటే నాకు 312 వచ్చినాయి. ఈ 60 తీసుకుని ఆ రోహిత్ రెడ్డి అంటాడు దొంగ అమ్ముడు పోయింది అక్కడికి. అది కూడా అమ్ముడు పోకపోతే 370 నేను 100% విన్ను. సో అడుగడుగున మిమ్మల్ని తొక్కే ప్రయత్నం చేశారు, గ్యారంటీ. ఎందుకంటే మీరు ఆయన అన్నమాట ఎప్పుడైతే మీరు ఇవ్వలేదో, అంటే నీళ్ళు ఎప్పుడైతే ఇవ్వలేదో అప్పటి నుంచి మీ మీద పెట్టుకున్నారు. ఇప్పటికి కూడా ఇప్పుడు ముత్తిరెడ్డి యాదిరెడ్డి నా చేతిలో అల్కా ఓడిపోతాడు, 60,000-70,000 మెజార్టీని కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గెలుతాడని చెప్పి అందరికీ తెలుసు. 12 నియోజకవర్గాలు, పాత వరంగల్లో 12 నియోజకవర్గాలు మొదటగా గెలిచేది కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అని చెప్పి సర్వేలు చెప్పినాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పింది, పబ్లిక్ చెప్పారు అని. ఏ రకంగా చూసినా నా పేరే చెప్పారు. ఇక కేసీఆర్కి అప్పుడు మొదలైంది, మళ్ళీ ప్రతాప్ రెడ్డి గెలిస్తే ఎట్లా బాగుంటుందని చెప్పి కుట్రవన్నీ భయం కుట్రవని ఆయనకు మార్చేసి ఈయన తీసుకొచ్చి 160 కోట్లు పెట్టి నా నియోజకవర్గానికి గజ్వేలు నేబరే, సిద్దిపేట నేబరే. వాళ్ళిద్దరు కూడా మొత్తం రాత్రి బాలకు పనిచేసిండు. హరీష్ రావు అయితే పాపం కష్టపడ్డాడు చాలా. అదేవిధంగా కేసీఆర్ 2 సార్లు వచ్చిండు సభలకు, అమౌంట్ పెట్టిండ్రు. సో ఈ రకంగా అందరికీ డబ్బు వద్దంటే ఇచ్చుకుంటూ పోయారు. సో ఆ రకంగా అయినా కానీ నేనే గెలిచిన, దొంగోట్లతో నన్ను గెలిచిండు. అందుకనే దొంగోట్ల ఎమ్మెల్యే అని చెప్తున్నా. నేను కోర్టులో కూడా వేసిన, ఎలక్షన్ పిటిషన్ వేసిన. ఎలక్షన్ పిటిషన్లో తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నా. ఇక అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ అధికార పార్టీకి వచ్చేద్దాం.
సార్ నిజంగానే ఏ హోప్ తోటి అంటే 6 గ్యారెంటీలు సాధ్యమయ్యే అవకాశం ఉందా? నిజంగా చెప్పండి. ఒక అంటే పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా కాకుండా ఒక మంచి లీడర్గా, ఒక విద్యావేత్తగా కరెక్ట్గా చెప్పండి. 6 గ్యారెంటీలు సాధ్యమయ్యే అవకాశం ఉందా? ఇంకొకటి, రైతు రుణమాఫీ విషయంలో జరిగింది ఏంటి? ఫస్ట్ 49,000 కోట్లు అన్నారు, 31,000 కోట్లకు వచ్చింది. తర్వాత 18,000 కోట్లు ఇచ్చారు. కనుమ మిగతా ఇంకా రుణమాఫీ చాలామంది కాక రైతులు లబోదిబోని మొత్తుకుంటున్నారు. కేసీఆర్ గారు స్టార్టింగ్ చెప్పాడు, ఈ రైతు రుణమాఫీ అనేది అసాధ్యం, ఇది సాధ్యం కాదన్నారు. 6 గ్యారెంటీలను పక్కన పెట్టి ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చారు. రకరకాల ఇష్యూలు ఎటు చూసినా అధికార పార్టీ మీద రకరకాలైనటువంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు వ్యతిరేకత కూడా ఎక్కువ అవుతుంది. ఏంటి సార్ నిజంగా మీకు ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి మీద మీకున్నటువంటి అవగాహన ఏంటి? ఇప్పుడు గత 10 ఏళ్ళు ప్రజలు ఒక నియంత పాలనలో అనేక కష్టాలకు అనుభవించారు, అనుభవించారు అనుకుందాం. ఎలాంటి అయింది పాస్ట్ వీ కెనాట్ చేంజ్. ఓకే దట్ ఈస్ ఓవర్. సో ఏ రకంగా ప్రజలకు న్యాయం జరగలేదు, ఓ నియంత పాలనలో అన్యాయాలు అక్రమాలు జరిగినాయి. సో ఎలక్షన్ల ముందు 6 గ్యారెంటీలు. అయితే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంటంటే ఈ 6 గ్యారెంటీలు అనేది ప్రజలకు అవసరం. ఓకే సరే, వీలైన కాడికి మాకు కాంగ్రెస్ పార్టీకి ఈ కేసీఆర్ చేసిన అప్పులు ప్రభుత్వంలో తెలియదు, ఎంత అప్పు చేసి ఎలక్షన్ టైంలో అప్పుల కుప్పగా చేశాడు అని అన్నాడు, కానీ ఎంత చేశాడని క్లారిటీ లేదా మీకు? లేదు, అప్పుడు అప్పు లేదు. అది గవర్నమెంట్లో ఉంటుంది కదా, అప్పులు చేసినట్టు తెలుసు, కానీ ఎంత చేసిండు. తర్వాత అప్పు చేసినప్పుడు అసెట్స్ కూడా అయితే వస్తాయి. మీరు ఇల్లు కొంటారు, అప్పు చేస్తారు, మీకు ఇక్కడ అప్పు ఉంటుంది, ఇక్కడ అసెట్ ఉంటుంది. అవును, ఇక్కడ ఇది అన్నీ మొత్తం నీళ్ళలో పోసినట్టే. మొత్తం నీళ్ళలో పోసినట్టే అవి పోయేది ఎక్కడికో, దుబాయ్కి పోతాయో, సింగపూర్ పోయినాయో, అమెరికా పోయినాయో, ఆస్ట్రేలియా పోయినాయో తెలియదు. బుర్జ్ ఖలీఫాలో పెట్టారు, ఎక్కడ తెలియదు. సో ఆ రకంగా అప్పులు ఇంత అని తెలియదు. వచ్చిన తర్వాత వచ్చింది 7 నుంచి 8 లక్షల కోట్ల అప్పు అంటే ఎంత ఘోరమైనది. అదే రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, లంకి బిందులు ఉంటాయి అనుకుంటే ఖాళీ బిందులే దొరికినాయి మాకు. సో అంతే కదా పరిస్థితి. తెలంగాణలో ఉన్న వనరులు సరిగా ఉపయోగించుకుంటే ప్రజలకు ఏ కష్టాలు ఉండవు. అడ్మినిస్ట్రేషన్ సాఫ్ సీదా జరుగుతుంది, ఇచ్చిన కమిట్మెంట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఇప్పుడు 6 గ్యారెంటీలు కొన్ని ఎక్సెస్ కావచ్చు. ఇప్పుడు బస్సు మహిళలకు అందరికీ బస్సు అనుకున్నాం అంటే కొన్ని ఎట్లుంటాయంటే కేసీఆర్ గిమ్మిక్స్ ఎట్లుంటాయి, ఆశ పెడతాడు, అది అమలు చేయకున్నా కానీ అది అమలైన ఇంప్రెషన్ పోతుంది. ఓకే, అమలు అయినట్టుగానే ఇంప్రెషన్ పోతుంది. మీరు ఆ ప్రయత్నం చేయలేకపోతున్నారా? ఎక్కడ మేము ఇచ్చినవి అమలు చేస్తున్నాం, అది అమలు చేసింది మాకు లాభం వచ్చిందని అంటోళ్ళు లేరు. ఓకే, ఎక్కడ ప్రాబ్లం అంటే నాయకుల మధ్య సమన్వయ లోపం అంటారు ఇక్కడ, లేదా ప్రచారం చేసుకోవడంలో మీరు వెనకబడ్డారంటారా? ప్రచారంలో ఒకటి, ప్రచారంలో మేము పని చేసినోడికి ప్రచారం చేయరాదండి. సింపుల్, పని చేసేటోడు పనే చేస్తాడు కానీ ప్రచారం చేయలేడు, ప్రచారం చేసేటోడు ప్రచారం చేస్తాడు కానీ పని చేయలేడు. ఇది ప్రాక్టికల్గా మన నిజ జీవితంలో కూడా మనం సమాజంలో చూస్తుంటాం. అదే అవుతుంది ఇక్కడ. ఓకే, పని చేసుకుంటూ పోతా ఉన్నాం, దాంట్లో పని కొరకు వనరులు కల్పించాలి, పని చేయాలి, టైర్డ్ అయిపోతాం. ప్రచారం ఎవరు అనుభవించిన వాళ్ళు చెప్పాలి, ఎవరికైతే లబ్ధి పొందుతుండ్రో ఇప్పుడు వాళ్ళు చెప్పాలి. మహిళలకు బస్సు పోతున్నారు, మనం చూస్తున్నాం కదా, బస్సు ఫ్రీగా పోతున్నారు, వస్తున్నారు, కానీ ఇంకొకరికి చెప్పారు. ఓకే, మేము బస్సు ఫ్రీ పోయినాము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మాకు ఇది తప్పింది, ఛార్జెస్ లేకుండా పోయేస్తున్నాం అని చెప్పి ముచ్చట్లు పెట్టుకోవాలి. ఆ ముచ్చట్లు జరుగుతలేవు. అదేవిధంగా 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్నాము, ఆ ముచ్చట్లు జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నారు అనేది అంటే ఒకటి. ఇప్పుడు 5 సంవత్సరాల కొరకు వచ్చిన ప్రభుత్వం ఇది, రాగానే అప్పు చూసేవరకే ఎంతో ఇబ్బంది అయిపోయింది. నెలకు 5-6 వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టాలి గవర్నమెంట్, ఇంట్రెస్టే కట్టాలి. అవి కట్టుకుంటూ శాలరీస్ కనీసం ఫస్ట్కు శాలరీస్ వచ్చినాయి గతంలో ఎంప్లాయీస్కు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కు. కొందరికి 5 తారీఖు, కొందరికి 7 తారీఖు, కొందరు 10, 15, 20, 25 దాకా కూడా ఇచ్చిండ్రు. ఇవాళ 1st తారీఖు నాడే అందరికీ ఉద్యోగస్తులందరికీ వాళ్ళ శాలరీస్ వాళ్ళ చేతికి పోతున్నాయి ఫస్ట్ నాడే. సో ఈ రకంగా అడ్జస్ట్మెంట్స్ అవుతున్నాయి. ఇప్పుడు 8-9 నెలలనే అన్నీ చేయలేదంటే ఎట్లా? ఇప్పుడు ఇదంతా మీరు 100 రోజుల్లో ఇస్తానన్నారు సార్, ఇవన్నీ అందుకనే వస్తుంది ప్రాబ్లం ఇక్కడ. అంటే ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిండని ఇంత దోసుకోపోయినని చెప్పి ఎవరు తెలుసు? సరే 100 రోజులు కూడా చాలా వరకు ఇచ్చినాము. ఇప్పుడు బస్సు ఇచ్చినామా, 200 యూనిట్లు ఇచ్చినాము, గ్యాస్ కూడా అంతమందికి అందుతుంది, పూర్తి స్థాయిలో అందట్లేదు. ఈ 3 అయితే బస్సు, 200 యూనిట్లు కరెక్టు అండ్ గ్యాస్ 3 అయితే ఉంది. హెల్త్ కార్డు, కానీ ఇప్పుడు హెల్త్ కార్డు ఏదైతే 4,000 ఇస్తానన్నటువంటి పెన్షన్ కూడా 2,000 కాడికి సరిపెడుతున్నారు. పూర్తిగా మీరు పెంచుతారు, వర్కౌట్ అవుతుంది ఒక్కొక్కటి. ఇప్పుడు ఇండ్ల గురించి ఇప్పుడు
నేను ఈ దసరా ఎలాగానే దసరాకు ప్రతి నియోజకవర్గానికి హౌజెస్ దాదాపు 5,000 ఇండ్లు మంజూరు చేయబోతున్నారు. 5,000 ఇండ్లు బీదోళ్ళకి అందరికీ అలాట్ చేస్తున్నాం. ఓకే, ప్రతి ఊర్లో ఇండ్లు స్టార్ట్ అవుతాయి. ఒక్కసారి అయితే మనం అన్ని తిరిగాం కదా. కరెక్ట్, టైం ఉండాలి. 6,000 బట్ టైం ఇచ్చినా కూడా చేయగలిగే కెపాసిటీ ఉందా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి? అవి చేస్తాం. కానీ ముఖ్యంగా చూసుకుంటే మీరు రైతు పక్షపాతి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే మీ నియోజకవర్గాన్ని మీరు చేసిన సేవలు, నేను రైతు బిడ్డను. మీరు రైతు బిడ్డ కాబట్టి. మరి రుణమాఫీ సాధ్యమా, సాధ్యం కాదా? మనసు ఉంటే మార్గాలు ఉంటాయండి. ఎప్పటి దేనికైనా రైతులు నిజంగానే కష్టపడుతున్నారు, వాళ్ళకి సాయం చేయాలని ఉన్నది ఉంటే తప్పకుండా అమలు అవుతుంది. ఇప్పుడు 18,000 కోట్లు అయితే ఇచ్చినాం కదా, 32,000 కోట్లు మొత్తం. 31,000 కోట్లు అయితే 32,000 కోట్లు గవర్నమెంట్ ఇవ్వలేక ఆగలేదు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఒక కుటుంబంలో ఇప్పుడు ఎంప్లాయీ ఉన్నారు, ఫాదర్ పేరు మీద లోన్ ఉంది, తన కొడుకు ఎంప్లాయీ ఉన్న వాళ్ళకి ఇవన్నా ఇవ్వద్దు అనేది ఒకటి. తర్వాత బ్యాంకులో కూడా అకౌంట్స్ కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ల వల్ల కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగింది, కానీ ఇక్కడ డబ్బులు ఇవ్వలేక కానీ రాగలేదు. 32,000 కోట్లకు మా ముఖ్యమంత్రి గారు అరేంజ్మెంట్ చేసే హామీ ఇచ్చారు. 32,000 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. 18,000 కోట్ల చిల్లర అయిపోయింది. మిగతా కూడా అయితే 13,000 కోట్లు అంతే, దాంట్లో వెనుకపోయేది లేదు. ఇప్పుడు 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నారు, కొంతమందికి ఉన్నారు. ఆ 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మిగతా అమౌంట్ కట్టుకోవాలని చెప్పి అంటున్నారు. ఓకే, కట్టాలన్నా కట్టొద్దా అని వాళ్ళు సంశయంలో ఉన్నారు. అటువంటి ప్రాబ్లమ్స్ వల్ల, జెన్యున్ ప్రాబ్లమ్స్ వల్ల తప్ప గవర్నమెంట్ తరఫున డబ్బులు ఇవ్వక కానీ, గవర్నమెంట్ కమిట్మెంట్ వెనుకపోవడం కానీ అసలే లేదు. ఎప్పటికైనా పూర్తి చేస్తారు, 100% డౌట్ లేదు, ఇలాంటి డౌట్ లేదు. ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏదో రకంగా బ్లేమ్ చేయాలి, వాళ్ళు చేయని పని మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ గారు, ఈ క్యాబినెట్లో రాహుల్ గాంధీ యొక్క ఆశీస్సులతోని, సోనియా గాంధీ ఆశీస్సులతోని ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళకి గిట్టుబాటు అయితే లేదు. వాడు 10 సంవత్సరాలైనా వాళ్ళు ఇచ్చిన హామీ అమలు చేయలే, ఏ ఒక్కటి అమలు చేయలే. కనీసం దోచుకున్నారు, మళ్ళీ దాచిపెట్టుకున్నారు. అది లేదు కదా ఇక్కడ. ముఖ్యంగా ఒక విషయం కాన్ఫిడెంట్గా అడుగుతాను, మీరు దాన్ని అదే కాన్ఫిడెంట్గా చెప్పండి. ఇదే రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా సహకరిస్తుంది అంటున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డిని కిందకి లాగే లేదండి, సహకరిస్తున్నారు. ఊరికి ఏదో రూమర్ లేపుతారు కదా పనిచేసే వాళ్ళు. ఎప్పుడైనా ప్రజలు కానీ మన దగ్గర ఉన్న అలవాటు ఏంటంటే బాగా పనిచేసే వాళ్ళ మీద విమర్శలు చేస్తారు, వాళ్ళని ఎట్లా వెనకకు తీయాలని చెప్పి కుట్రలు పడతారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అధిష్టానం నుంచి పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఉంది, ఫుల్ ఫ్రీడమ్ ఉంది. అదేవిధంగా క్యాబినెట్ వాళ్ళు అందరూ కూడా పూర్తి సహకరిస్తున్నారు. కానీ ఎందుకు మరి అన్ని మంత్రులు ఉన్నటువంటి పోస్టుల్ని ఆయన దగ్గర ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఎందుకు అంటే సరైన వాళ్ళు లేకనా, లేకపోతే అంటే కెపాసిటీ వ్యక్తులు ఎవరు దొరకకనా మీ పార్టీలో? అది కాదు, ఇప్పుడు ఇంకో కొన్ని మినిస్టర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అవును, మన రేషియో ప్రకారం కూడా కొన్ని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మరి వాళ్ళకు కూడా పోర్ట్ఫోలియో ఇవ్వాలి కదా. ఒకసారి ఒక వ్యక్తికి ఒక పోర్ట్ఫోలియో ఇచ్చి తీసుకుంటే మళ్ళీ దానికి రకరకాల పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. ఓకే, అందుకని ఎవరి కెపాసిటీ ఎవరికి దేనికి క్యాపబుల్ అవి ఇచ్చేసినాడు. ఉన్నాయి, ఇప్పుడు రేపు రాబోయే వాళ్ళకు ఇవ్వడం కొరకు అవి పెట్టుకున్నాడు. అధికారులతో తను చూసుకున్న శాఖలు కూడా చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తూ ఉన్నారు. ఓకే సార్, రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి హైడ్రా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, మీరు కూడా చూస్తున్నారు. సో మీ ఏరియాలోనే మీ ఎమ్మెల్యేనే ఎఫ్టీఎల్ పరిధిలోనో లేకపోతే బ్రఫర్ జోన్లోనో కాలేజీలు కట్టాడని మీరు కూడా ఎలిగేషన్ చేస్తా ఉన్నారు. సార్ నిజంగానే మరి హైడ్రా ఇది పెద్దవాళ్ళకి సంబంధించి ఎవరైనా కానీ తప్పు చేస్తే పెద్ద లేదు చిన్న లేదు అందరూ కొట్టేయాల్సిందే, అందులో డౌట్ లేదు. కానీ అందరికీ పెద్దవాళ్ళను కేవలం ఒక ఎన్కన్వెన్షన్ జోలికి వెళ్ళి మిగతా ఎవరిని కూడా పట్టించుకోకుండా వదిలేసి ఇటు మల్లారెడ్డి గారిని కావచ్చు, అదేవిధంగా వాళ్ళ అన్నగారైనటువంటి తిరుపతి రెడ్డి గారి విషయం కావచ్చు, తర్వాత ఓవైసీ ఫాతిమా కాలేజీ కావచ్చు, మల్లారెడ్డి గారు, అదేవిధంగా పల్లా వెంకటేశ్వర రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ టచ్ చేయకుండా కేవలం పేదవాళ్ళ జోలికి వెళ్ళి ఈరోజు అందరి ఇల్లు కూల్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి ఆగ్రహావేశాలు మీ మీదకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ఘోరమైన శాపనార్థాలు పెడుతున్నారు ఈ ప్రభుత్వానికి. ఒక రకంగా చెప్పాలంటే నేను చెప్పడం సారీ, నేను ఇట్లా చెప్పకూడదు, కానీ కేవలం రేవంత్ రెడ్డి ఈ పార్టీని నాశనం చేస్తున్నాడు. ఈ పార్టీకి నాశనం చేయడానికి రేవంత్ రెడ్డి వచ్చాడు. లేదంటే ముందున్నప్పుడు ఇటువంటి ఇష్యూస్ లేవు. కేవలం మేము రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళ ముఖాలు చూసి కాంగ్రెస్ పార్టీ కోటేసి ఈ రేవంత్ రెడ్డి ఎవరో మాకు తెలియదు అంటున్నారు సార్ జనం. బట్ అది నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఎందుకంటే మీ పబ్లిక్ బైట్స్ తీసుకున్నప్పుడు తెలిసింది. ఏంటి సార్ నిజంగా ఈ హైడ్రా ఏంటి, అసలు ఎందుకు తీసుకొచ్చారు, ఏ లాభం కోసం తీసుకొచ్చారు? పైగా చూస్తే సుందరీకరణ అంటున్నారు, మూసీ సుందరీకరణ అంటున్నారు, దానికి 150,000 కోట్లు అంటున్నారు.
ఎన్ని సాధ్యమయ్యే అవకాశాలా? ఇవి అసాధ్యాలు పక్కకు పెడితే ఇవి అవసరం. డెఫినెట్లీ అవసరం, మనం అందరూ సపోర్ట్ చేస్తాం. మనం అవసరం. ఇవి నీడ్ ఆఫ్ ది అవర్. ఎస్ షూర్. ఇప్పుడు మన దగ్గర కాకతీయ రాజుల కాలంలో చాలా వరకు కొన్ని చెరువులు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నిజాం పీరియడ్లో కొలుసు చెరువులు నిర్మాణం జరిగినాయి. ఒక చెరువు నిండి మళ్ళీ ఆ చెరువులకి ఇంకా కిందికి పోయి ఇంకో చెరువు, అంటే ఒక ఊరు సరిపోయి నీళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొక ఊరికి, ఆ రకంగా అన్ని గ్రామాలకు కూడా న్యాయం జరిగింది. నేచర్ ఫ్లో ఎట్లా ఉంటే అట్లా చెరువులు నిర్మాణం అయినాయి. అంతటా అట్లే ఉన్నాయి. కానీ హైదరాబాద్ గ్రేట్ పెద్ద సిటీ కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా చెరువులన్నీ పోయినాయి. ఇప్పుడు మనకేం కనబడతలేవు. 20 ఏళ్ళ అన్యాక్రాంతం అయిపోయింది. 30 ఏళ్ళ కింద ఉన్న చెరువులన్నీ మొత్తం పోయినాయి, అన్యాక్రాంతమైనాయి. ఇండ్లు వచ్చినాయి, కబ్జాలకు గురైనాయి. ఇక వర్షాకాలంలో ఏమవుతుంది పరిస్థితి? వర్షాలు పడంగానే ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. రోడ్డు చిన్న వర్షం పడితే హైదరాబాద్లో రోడ్ల మీద మొత్తం మోకాలు వరకు నీళ్ళు వస్తాయి. ఒక 10 నిమిషాలు వర్షం పడితే 10 గంటలు ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది హైదరాబాద్లో. డెఫినెట్లీ దాన్ని ట్రాఫిక్ అవన్నీ మనం అనుభవిస్తున్నాం. తర్వాత భూగర్భ జలం పోయింది. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఇవన్నీ మళ్ళీ వెనకటి లెక్క ఈ చెర్లు రిస్టోర్ చేయాలి. చెర్లు ఎక్కడనే అక్కడ రిస్టోర్ చేయాలంటే ఫీడర్ ఛానల్స్ ఉంటాయి. ఫీడర్ ఛానల్స్, నాలాలు ఇవన్నీ కూడా చేస్తే ఈ హైదరాబాద్లో ఈ ప్రాబ్లం ఉండదు అనే ఒక నిర్ధారణకు వచ్చింది జరిగింది గవర్నమెంట్లో. దానికి ఏంటంటే ఎక్కడెక్కడైతే 3 ఉంటాయి. ఒక ఏ చెరువుకైనా శీకం ఉంటుంది, నీళ్ళు ఉంటాయి దాంట్లో. శీకంలో ఎక్కువ నీళ్ళు ఉంటాయి. ఇటు మే బి పట్టా ల్యాండ్, ఇటు మే బి ప్రైవేట్ ల్యాండ్, ఇటు మే బి గవర్నమెంట్ ల్యాండ్, ఏదైనా కావచ్చు. కానీ శీకం అంటే టచ్ చేయవద్దు. శీకం తర్వాత FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎలాంటి నిర్మాణాలు రావద్దు. కానీ అగ్రికల్చర్ చేసుకోవచ్చు. వెన్ ఎవర్ పాసిబుల్. ఒక నీళ్లు పోయిన తర్వాత అగ్రికల్చర్ చేసుకోవచ్చు ఆ ఓనర్. అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, ప్రైవేట్ ల్యాండ్ కూడా కావచ్చు. దాని తర్వాత బఫర్ జోన్. సో FTL నుంచి బఫర్ జోన్ ఆ చెరువు సైజుని బట్టి అక్కడ నీటి 30 మీటర్లు లేకపోతే 10 మీటర్లు, 20 మీటర్లు, 30 మీటర్ల దాకా బఫర్ జోన్. ఈ బఫర్ జోన్ మేబీ ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఏదేమైనప్పటికీ అక్కడ నిర్మాణాలు రావద్దు. ఇప్పుడు శ్రీకం జోలికి ఎవరు పోలే. శ్రీకంలో దాదాపు నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మన హైదరాబాద్లో శ్రీకం లేదు, FTL లేదు, బఫర్ జోన్ లేదు. ఈ 3 పోయినాయి, నిర్మాణాలు అయినాయి. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం వర్షాకాలం కొంచెం రాగానే ట్రాఫిక్ జామ్, ఇళ్ళకి నీళ్ళు రావడం. ఇప్పుడు ఈ మనం ఏ మంచి పని చేసినా విమర్శలు తప్పకుండా వస్తాయి. చెడు పని చేసినప్పుడు ఏముంటుంది ఎక్కువ, మంచి పని చేసినప్పుడు తప్పకుండా విమర్శలు వస్తాయి. ఆ పని అంతా అయిపోయి దాన్ని ఫలితం అనుభవించినప్పుడు అదే మంచి పని చేసిండు అని మళ్ళీ మనమే అంటాం. ఇప్పుడు అబద్ధం కొంచెం తీయగా ఉన్నా, నిజం కొంచెం చేదుగా ఉన్నా, నిజం చేదుగా ఉన్నా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. కానీ ఇప్పుడు ప్రజలు ఇక్కడ ఏంటంటే చెప్పండి, కొంతమంది వ్యాపారస్తులు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా కావచ్చు, చెరువు పక్కకు FTL ల్యాండ్ ఆక్యుపై చేపించవచ్చు, ఇల్లు కట్టిపించవచ్చు, పర్మిషన్ లేకుండా కట్టియచ్చు, ఏదో బలవంతంగా పర్మిషన్ కూడా అధికార దుర్వినియోగం చేసి ఇప్పించవచ్చు. ఏదేమైనప్పటికీ అది FTLలో ఉన్నది. దానివల్ల ఆటంకాలు జరుగుతున్నాయి. చెరువు కూడా పోయింది. మరి వర్షాకాలం మొత్తం హైదరాబాద్ మొత్తం సఫర్ కావాలి. హైదరాబాద్ మొత్తం దానివల్ల అన్ని కాలనీస్ ఇది నీది నాది మన ఏరియా కాదు సఫర్ అవుతున్నాయి. కాబట్టి దీనికి ఏం చేయాలని చెప్పి హైడ్రా తీసుకురావడం జరిగింది. హైడ్రాను అమలు చేస్తున్నప్పుడు బీదోళ్ళ, ఉన్నోళ్ళ, అధికారుల, అనధికారుల, పొలిటికల్ లీడర్సా, నాన్ పొలిటికల్ లీడర్సా అటువంటి తారతమ్యం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే బీద వాళ్ళ ఇండ్లు ఎక్కడ పోయినా వాళ్ళకి ఇమీడియట్గా డబుల్ బెడ్రూమ్ కట్టియాలి. డబుల్ బెడ్రూమ్ వద్దంటున్నారు సార్ వాళ్ళు. ఎందుకంటే మేము సెంటిమెంట్గా 30-40 ఏళ్ళకి ఇక్కడ నుండి కట్టుకున్నాయి. వాటికి గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, రోడ్లు వేసారు, కరెంట్ ఇచ్చారు. అదేవిధంగా మేము సంవత్సరానికి మేము పన్ను కూడా కడుతున్నాము చెప్తారు కదా. ఇప్పుడు చెప్తుండ్రు అట్లే కదా, వర్షాకాలం రాగానే వాళ్ళ ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి చెప్పి, మోకాళ్ళు నీళ్ళు వచ్చినాయి మేము బయటకు పోతున్నాం చెప్పి మళ్ళీ వాళ్ళు పెడతారు. కానీ వాళ్ళు ఎవరు మాకు ఇక్కడ వరద వచ్చిన బాపత లేదని కూడా చెప్తున్నారు సార్. లేదు, చాలా మంది మనం చూస్తలేమా, ఇప్పుడు మీరు చూడలేదా టీవీలలో అక్కడ కొన్ని ప్రాంతాలు చూసాం. కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ళు వరకు నీళ్ళు వచ్చినాయి, ఇంట్లోకి వెళ్ళి సామాను ఉండలేకపోతున్నారు. ఇప్పుడు ఒకసారి వర్షాలు ఎక్కువ ఉన్న దగ్గర వస్తుంది ఇటు షిఫ్టింగ్, ఒకసారి ఓ ప్రాంతం, ఒకసారి ఓ ప్రాంతం. బట్ మొత్తం మీద ఈ లో లయింగ్ ఏరియాస్ అన్నిటి కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు అడగడం తప్పులేదు.
గవర్నమెంట్తో వీలైన కాడికి నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కడైనా ఓపెన్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న దగ్గర వీళ్ళని తీసుకుపోయి చాలా ఏరియాల్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది సార్. అదే. ఏమైనా అక్కడ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందంటారు? తప్పకుండా ఉంటుంది, గవర్నమెంట్ కన్సెషన్ ఉంటుంది తప్పకుండా. బీద వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదండి. బీద ఇల్లు పోగొట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు. వాళ్ళకు ల్యాండ్ ఇచ్చే అవకాశాల దగ్గర ల్యాండ్ ఇస్తారు, కన్స్ట్రక్షన్ చేయించే దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. ఏదేమైనా బీద వాళ్ళకి ఎప్పుడు కూడా నష్టం జరగదు. వాళ్ళకి ఎందుకంటే ఇమీడియట్గా వాళ్ళకి కనబడేది వాళ్ళు ఇల్లు పోతుందన్న బాధ తప్ప రేపు వచ్చేదాకా మనకి ఇమీడియట్గా ఏం సఫర్ అవుతామో ఇన్స్టెంట్ ఇప్పుడు నా ఇల్లు పోతుందని తప్పకుండా ఉంటుంది. ఇల్లు అంటే అటాచ్మెంట్ ఉంటుంది, ఒక అటాచ్మెంటు. ఆ ఇంట్లో ఒక 10-20 సంవత్సరాలు ఉన్నాక పోతుంటే తప్పకుండా వాళ్ళకు బాధ ఉంటుంది. దాన్ని వాళ్ళు తప్పనిలేం లేదు. కానీ వాళ్ళు కూడా ఏంటంటే పెద్ద మనసుతోని ఎప్పటికీ ఇబ్బందులు పడే బదులు, వచ్చే కాలంలో ఇళ్ళకి నీళ్ళు వచ్చి కష్టాలు పడే బదులు, తర్వాత వాళ్ళకి బ్యాంక్ లోన్ కూడా రాదు. ఇప్పుడు లోన్లు తీసుకొట్టుకున్న వాళ్ళు పెద్ద గోడ చేస్తున్నారు సార్. వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకుంటున్నారు. సో వాళ్ళకి మైలేజ్ వస్తుంది. అది ఎందుకు రేవంత్ రెడ్డి గారు గ్రహించలేకపోతున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లుందంటే అక్కడ ఒడ్డు మీద కూర్చొని ఉండేది. ఏ రకంగా పబ్లిక్ని మోసం చేయాలి, మళ్ళీ ఏ రకంగా ఏ పాయింట్ మీద క్యాష్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారంట. వాళ్ళు ఉన్నప్పుడు మంచి చేసింది లేదు, ఇప్పుడు మంచి ఉద్దేశం లేదు, భవిష్యత్తులో మంచి చేస్తారనేది అసలే లేదు. భవిష్యత్తులో రానివారు పబ్లిక్. చెప్తున్నారు బీఆర్ఎస్ పని అయిపోయిందంటారా? బీఆర్ఎస్ పని డెడ్ హార్స్, అసలు డౌటే లేదా? 100%. ఎందుకు మరి ఈ ప్రజా వ్యతిరేకత అంతా రేపు వాళ్ళకి అనుకూలంగా మారితే? చాలామంది మాట్లాడుతున్నారు సార్. నేను ఆధారం లేకుండా మాట్లాడను. ఈ రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటరు. చాలా తప్పండి అది. అది ఆవేశం మీద ఓసారి మనకు ఆవేశం మీద ఏమో మాట్లాడతాం, కానీ ఆవేశం పోయిన వెంబడే మళ్ళీ అది కరెక్ట్ కాదు, ఆవేశం మీద మాట్లాడినాన్ని రియలైజ్ అవుతారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఎక్కడ కంపారిజనే లేదు కేసీఆర్కి రేవంత్ రెడ్డి. కానీ కేసీఆర్ మాట్లాడేంటే ఒక అర్థం ఉంది సార్. ఏదో ఆయన చమత్కారంలోనూ కూడా మాట్లాడు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అలాంటి మాటలు మాట్లాడడం మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే మీరు ఒక విద్యావేత్తగా మీరు దీన్ని ఖండిస్తారా లేకపోతే సపోర్ట్ చేస్తారా? ఆయన మాటలు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఒక వ్యాధి వచ్చింది, వ్యాధికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎంత పవర్ ఇంజెక్షన్ ఇస్తే, ఎంత మెడిసిన్ ఎంత పవర్ ఇస్తే ఆ వ్యాధి తగ్గుతుందనే చూడాలి మనం. కేసీఆర్ ఈ డోసు ఉంటే పడితేనే అది అనుకుంటుంది. ఓకే, స్ట్రాంగ్ డోస్ అయితేనే అనుకుంటుంది, లేకపోతే ఇదేం లే. ఎందుకంటే మొదటికెళ్ళి కూడా చిన్నప్పటి నుండి తను మోసాలు అన్యాయాలు చేసిన దాంట్లో ఆరిదేరిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఆ డోసు అవసరం. అందుకనే ముఖ్యమంత్రి గారు భాష వాడుతుంది తప్ప లేదో దాంతో ఏదో లాభం వస్తుంది కాదు. ట్రీట్మెంట్ ఆయనకు అది. ఓకే, వాళ్ళు చేసిన పనులకు కూడా. సో హైడ్రా అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారు? హైడ్రా అవసరము. బీద వాళ్ళ ఇళ్ళకు మాత్రం తప్పకుండా న్యాయం చేయాలి. బీద వాళ్ళకు వాళ్ళు ఇల్లు స్థలం పడితే ఇల్లు స్థలం ఇవ్వాలి. కట్టించిన డబుల్ బెడ్రూమ్ నష్టపరిహారం కూడా అడుగుతున్నారు సార్. ఏదైనా వాళ్ళు జెన్యూన్గా, అంటే వాళ్ళు అడిగిన దాంట్లో జెన్యూనిటీ చూసి తప్పకుండా గవర్నమెంట్ వాళ్ళకి సాయం చేయాలి, చేస్తుంది కూడా. అదే ఉద్దేశంతో తప్ప బీద వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం చేయాలని మా ముఖ్యమంత్రి గారికి అసలే లేదు. ఓకే, దాంట్లో ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ సందర్భంగా వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఒక మంచి పని. సరే, మీకు నష్టం జరుగుతుండొచ్చు, మీ నష్టం ఎంత జరిగిందో అది అడగండి, దాని కొరకు డిమాండ్ చేయాలి. కానీ ఆయన కలిసే పరిస్థితి లేదు కదా సార్ సామాన్యులు. ఎందుకంటే కేసీఆర్ గారిని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరు కలిసే పరిస్థితి లేదు. అప్పుడు ఆయన ఒక నియంత్రణగా ఎక్కడో ఉండేవాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా తయారయ్యారని చెప్పి తప్పు చాలా తప్పు. ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు ప్రజా దర్బార్ రోజు నడుస్తుంది కదా ఎక్కడ సార్? ఏది అసలు ఆయన ఎప్పుడన్నా ఒక్క పత్రం అన్న తీసుకున్నాడు ఎవరి చేతన్నా? ఆయన చేతుల ద్వారా ఇక్కడ ఇచ్చిన పత్రాలు ఆయన దగ్గరికి పోతాయి. ఇక్కడ పోతాయా లేకపోతే చెత్తపట్లోకి పోతాయి? లేదు, ఇక్కడ ఆయన దగ్గర పోతాయి, చర్చ జరుగుతుంది, ఏ పత్రంలో ఏం చేయాలో అని ఆర్డర్స్ వస్తాయి. అలానే ఇది కేసీఆర్ అసలు ఎక్కడ నియంత కదా, నెలలు ఒక ముఖ్యమంత్రిగా నెలలు కనబడకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అసలే కనబడతలేదు కదా, వేరే విషయం. ఇప్పుడు కనబడాడు. ఇప్పుడు ఆయన లైఫ్ అంబిషన్ అయిపోయిందండి. ఇంకొకటి ఉన్నది లైఫ్ అంబిషన్ ఏంటి? ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలని ఉంటుంది, గవర్నర్ కావాలని ఉంటుంది. అందుకని ఒకటి ఉంది, మనిషి ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్టలు తెచ్చినా, ఎన్ని పదవులు అనుభవించినా చివరికి చనిపోయే ముందు నిరాశతోనే చనిపోతాడు. నాకు ఇది రాలేదు, సంతృప్తి అనేది ఎవరికి సంతృప్తిగా చనిపోరు ఎవరు. 90% 1% ఉండొచ్చు, మనకు వచ్చింది చాలు, మనం ప్రజాసేవ చేయాలి. అంటే కేసీఆర్ గారు ఇప్పుడు అసంతృప్తితోనే ఆయన నిరాశతోనే పోతాడు. నైజం అటువంటిది.
సరే ఓకే రైట్. అప్పుడు మరి ఏంటి నిజంగానే మరి పెద్దవాళ్ళ జోలికి వెళ్ళకుండా పేదవాళ్ళ జోలికి వచ్చారు ప్రస్తుతానికి. మరి నిజంగానే పర్మిషన్లు ఇచ్చిన గవర్నమెంట్ మీద అంతకుముందు కావచ్చు అధికారుల మీద చర్యలు ఉంటాయి. ఎలా ఉండాలి? ఎందుకంటే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. అధికారుల మీద తప్పకుండా చర్యలు ఉండాలి. కానీ ఒకటి ఇక్కడ ఏ అధికారి కూడా తప్పు చేయాలని కూడా ఎక్కువ ఉండదు. ఎందుకంటే లోకల్ ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి ఉన్నాడు, అక్కడ ఏదో సర్పంచ్ మేనేజ్ చేసి కూడా ముద్ర వేయించుకుంటాడు. ఈ మేనేజ్మెంటే పెద్ద ప్రాబ్లం ఇక్కడ. ఈ మేనేజ్మెంట్ వల్ల జరిగిన దౌర్భాగ్యం ఇదంతా. అది కరెక్ట్. ఇప్పుడు ఆయనకి ఏదో ఇంత యాక్చువల్గా హెచ్ఎండిఏ పోయి పర్మిషన్ తీసుకోవాలి, కానీ పోడు. ఇక్కడ ఏదో లోకల్ సర్పంచ్ ఉంటాడు, మాజీ సర్పంచ్ కూడా ఉంటారు. మాజీ సర్పంచ్ ఆయన ఉన్నప్పుడే తీసుకున్నట్టుగా ముద్ర వేయించుకుంటాడు. ఆయనకు నాకు పర్మిషన్ ఉందని చెప్పి చూపిస్తాడు. అంటే ఇల్లీగల్గా డబ్బులు ల్యాండ్ తీసుకొని ఇల్లీగల్గా కాలేజ్ తీసుకొని ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది, అది ఇల్లీగల్. యూనివర్సిటీ వచ్చింది ఇల్లీగల్. అన్ని తప్పులే. ఆయన చూపించిన అన్ని స్టాఫ్ తప్పులే, భూమి తప్పులే, కన్స్ట్రక్షన్ ఏరియా తప్పే, నిధులు తప్పే, అని మోసం. సరే ఏంటి సార్ మరి వాళ్ళ జోలికి వెళ్తారా? ఎందుకంటే తిరుపతి రెడ్డి జోలికి వెళ్ళలేదు అందరి దగ్గర, కానీ బట్ నోటీసులు ఇచ్చారు, కూల్చివేతలు జరగలేదు. వాళ్ళు కోర్టుకి స్టేలు తెచ్చుకున్నారు. పేదవాళ్ళు అది తెచ్చుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. ఒకటి ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పుడు వీళ్ళు కొంచెం టైం వెయిట్ చేస్తే, ఎందుకంటే మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ ఎందుకు సార్ ఇప్పుడు ఏం వేరే ప్రైవేట్ భవనాలు లేవా? అందులో పెట్టుకోవచ్చు కదా. పెట్టాలి కదా, ఓనర్ పెడితే కదా. ఏంటంటే పెట్టాలి కదా, ఎందుకంటే పెట్టాలి. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ, రేపు మీరు కానీ, లేకపోతే ఇంకెవరైనా ఎవరైతే ఓవైసీ కానీ వేరే కాలేజ్ వేరే తరలించుకుని అప్పుడు ఇచ్చేయాలి కదా గవర్నమెంట్. ఇవ్వాలి. మరి ఎందుకు ఆ ఉద్దేశం ఉన్నోడైతే ఆ బిల్డింగే కట్టాడు కదా, అట్లా ఇల్లీగల్ బిల్డింగే కట్టాడు ఆ ఉద్దేశం. సో ఈ రోజున ఫాతిమా కాలేజీని కోల్చడానికి దమ్ము ధైర్యం లేదని అంటున్నారు. అదే చెప్తున్నా కదా, ఏదో రెచ్చగొట్టేదానికి మాట్లాడతారు తప్ప. ఇది ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ మల్లారెడ్డిది కానీ, ఈ మా దొంగ ఓట్ల ఎమ్మెల్యే అంటాం మేము, పల్లా రాజేశ్వర రెడ్డి దొంగ ఓట్ల ఎమ్మెల్యే ఆయనది కానీ, ఈవెన్ ఓవైసీ వాళ్ళది కానీ అకాడమిక్ ఇయర్ దృష్ట్యా ఆగింది తప్ప, ఈ అకాడమిక్ ఇయర్ తర్వాత వాళ్ళు అరేంజ్మెంట్ చేయకపోతే వాళ్ళకి పర్మిషన్సే క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు పర్మిషన్ క్యాన్సిల్ చేయలేము కదా, ఎందుకంటే విద్యార్థుల యొక్క అడ్మిషన్ పర్మిషన్ క్యాన్సిల్ చేయలేము పరిస్థితి ఇప్పుడు. పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేస్తారు, తప్పకుండా చేయాలి. పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేయాలి, వాళ్ళకు తగిన గుణపాఠం, తగిన పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పి మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి కొంచెం పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు. ఈ లోపల వాళ్ళు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకొని వాళ్ళే ముందుకు వచ్చి ఇస్తే వెల్. అదర్వైజ్ అకాడమిక్ రాగానే కంపల్సరీ అన్నీ కూడా పోతాయి. దీంట్లో ఎలాంటి పార్షియాలిటీ లేదండి. బ్రదర్ పోతే బ్రదర్ అయినా అంతే, ఫాదర్ అయినా అంతే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏవైనా కానీ ఒకటే. ఇది నాలా హైడ్రా కింద. హైడ్రా మీద కోర్టు కూడా మొట్టికెళ్ళేసింది మీకు. ఎందుకంటే రంగనాథ్ గారిని కూడా అంది, ఏది మీరు శనివారం ఆదివారాలు ఎందుకే చేస్తున్నారు, ఎందుకు కూలగొడుతున్నారు, ఎవడిచ్చాడు మీకు పర్మిషన్, అదొకటి. ఇంకోటి ఎప్పుడూ లేనిది అంటే ఇలాంటి చర్యలు ప్రజల నుంచి ఆగ్రహం వచ్చినప్పుడు మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళాలి కదా, ఒక ప్రాసెస్లో వెళ్ళాలి కదా. అలా సడన్గా వెళ్ళి కూల్చేస్తుంటే దీని మీద వ్యతిరేకత వస్తుందని చెప్పేసి మీడియా ఎవరైతే ఆయన అనుకూలమైనటువంటి మీడియాలో ఉన్నటువంటి ఎవరైతే సన్నిహితులు ఉన్నారో మనం డైరెక్ట్గానే చెప్పుకోవచ్చు, రాధాకృష్ణ గారే పేపర్లో వేశారు, ఏది ఆంధ్రజ్యోతి పేపర్లో, రేవంత్ జర భద్రం. సో మరి ఏంటి ఇవన్నీ ఇట్లా అంటే ఎందుకని చెప్పి ఆయన కాషన్ ఇచ్చిందంటే, శత్రువులు దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు, పద్ధతి ప్రకారం ఆలోచిస్తలేరు, శత్రువులు బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారు. దీని మీద ఒక మంచి పనికి ముందు విమర్శలు వస్తాయి, తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మరి చాలా మంచిగా ఉన్నది, ఇప్పుడు చాలా బాగా చేసిందని చెప్పేసి వీళ్ళే అంటారు. సో ఆయన ఏంటంటే దుర్మార్గులు చాలా ఘోరంగా విమర్శిస్తున్నారు, ఆ విమర్శలను తట్టుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆయన కాషన్ ఇచ్చిండు అంతే. అంతేగాని వ్యతిరేకత వస్తుంది, వ్యతిరేకత గురించి కాదు. దుర్మార్గులు ఈయనకు కుటిల పన్నాగాలు పన్నుతున్నారు, జాగ్రత్తగా ఉండాలని ఇండైరెక్ట్గా కాషన్ ఇచ్చిండు. రైట్. ఇక ఫైనల్గా సార్ లాస్ట్, మీరు ఒక విద్యావేత్తగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యార్థులు ధర్నాలు చూస్తున్నారు, ఈరోజు కూడా ధర్నాలు జరిగినాయి. ఏంటి సార్ మరి విద్యార్థులకు ఇస్తానన్నటువంటి అంటే మెగా డిఎస్సి 25,000 పోస్టులు కావచ్చు, మీరు ఆల్రెడీ 60,000 పోస్టులు ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, ఎక్కడిచ్చారో కూడా లెక్కలు చెప్పట్లేదు. అదేదో జాబ్ క్యాలెండర్ అన్నారు, దాంట్లో కరెక్ట్గా ఒక ప్రాపర్ వేలో ఆ జాబ్ క్యాలెండర్ లేదు. సో దాని నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఏంటి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు?
కాంగ్రెస్ గవర్నమెంట్కు, ముఖ్యమంత్రి గారికి కానీ, మా క్యాబినెట్ మంత్రులకు కానీ విద్యార్థులకు హెల్ప్ చేయాలి, యువకులకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చాలా దృఢ నిర్ణయంతో ఉన్నారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. విద్యార్థులు కానీ యువకులు కానీ సంశయించాల్సిన అవసరం లేదు. అయితే కేసీఆర్ చేసిపోయిన నష్టాలు చాలా ఉన్నాయి. కేసీఆర్ 33 జిల్లాలు చేసిండు. ఏం ప్రాతిపదిక మీద చేసిండు? అవును, 33 జిల్లాలు ఒక అర్థం లేకుండా చేశారు. దానివల్ల వీళ్ళకందరికీ కూడా నేటివిటీ ప్రాబ్లం వచ్చింది. ఓకే, నేటివిటీ ప్రాబ్లం వల్ల కొంచెం దూరం పోస్టింగ్స్ అవి అవుతున్నాయి. అన్నీ కూడా చక్కదిద్దుతారు. గవర్నమెంట్ ఈజ్ వెరీ కీన్ టు హెల్ప్ ఆల్ ఎంప్లాయీస్. ఓకే, దాంట్లో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. కాకపోతే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బికాస్ ఆఫ్ ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన పనుల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవి తప్పకుండా సాల్వ్ చేస్తారు. రెండోది జాబ్ క్యాలెండర్ కూడా మేము నిర్ణయిస్తాం. జాబ్ ఎన్ని ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి, వాటికి ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఎప్పుడు టెస్టులు ఉంటాయి, ఎప్పుడు సెలెక్ట్ చేస్తామని చెప్పి కూడా అది కూడా ఒక నిర్ధారణకు వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే గత ప్రభుత్వం చేసిన మోసాలకు అంత మిస్అడ్మినిస్ట్రేషన్కు సరిదిద్దాలంటే టైం పడుతుంది. ఒకేసారి కావు. ఇటు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, ఇటు డెవలప్మెంట్ వర్క్స్ చేయాలి, అన్ని సంక్షేమ పథకాలు చేయాలి, ఇవన్నీ వేరియస్ ఉంటాయి చాలా. సో ఇంకా ఒకటి అవుతుంది. ఎవరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ, మా మంత్రులు కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ ఉద్దేశాలు కానీ వీలైనంత వరకు సహకరించడమే. వీలైనంత వరకు సాయం చేయాలి. అవుట్ ఆఫ్ వే పోయి కూడా సాయం చేయాలి. ఒక నియంతలాగా పరిపాలన చేయొద్దు, అవినీతి జరగవద్దు. ఆ విధంగానే పోతాం. తప్పకుండా వీళ్ళకు ఈ ఎంప్లాయీస్కి తొందరలోనే నిర్ణయం జరుగుతుంది. నేటివిటీ ప్రాబ్లం పోతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సార్. అంటే మీ అభిమతం, మీకు ఉన్నటువంటి అభిప్రాయం చెప్పారు. బట్ చూద్దాం నిజంగా, ఎందుకంటే మరి గవర్నమెంట్ మీద వస్తుంది నిజంగానే వ్యతిరేకత, లేకపోతే ఫ్యూచర్లో అర్థం చేసుకుని మరి మీరు చేసే మంచి పనులు ప్రజలకు అందుతాయో లేదో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు 9 నెలలు అయింది. 9 నెలల్లో మీరు ఎంత కాదనుకున్నా వ్యతిరేకత అయితే వచ్చింది, అందులో డౌట్ లేదు. చాలామంది మాట్లాడుతున్నారు, మాకు 5 సంవత్సరాలకి వచ్చింది, మీకు ఏకంగా 9 నెలలకి 7 నెలలకి వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. సో చూద్దాం. బీఆర్ఎస్లు ఏమైనా అదే మాట్లాడుతారు వాళ్ళు. ఎంతసేపు వాళ్ళకి అధికారం కావాలి, డబ్బు దోసుకుని కావాలి, ప్రాజెక్టులు, దొంగ ప్రాజెక్టులు తయారు చేయాలి, భూములు దక్కించుకోవాలి. ఇదే వాళ్ళకి. అది వాళ్ళకి ఇప్పుడు లేదు కదా 9 నెలలకి వెళ్ళి. ఓకే, అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు అవన్నీ ఏం లేవు కదా. అవి లేక వాళ్ళు ఆ విధంగా. మరి నిజంగానే కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా? అవినీతి 1,00,000 కోట్లు మింగాడు, కక్కిస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. అవును, మరి అవకాశం ఉందా? అంటే తప్పకుండా రుజువు అవుతుంది. ఆయనంతా ఆయనే జైలు పోవాల్సి వస్తుంది. అంతేనా? తప్పకుండా, డౌట్ లేదు. రేవంత్ రెడ్డి గారి వల్ల కాదు. ఆయన చేసిన పనులకు, ఆయన చేసిన అక్రమాలకు, అవినీతికి తప్పకుండా పోవాల్సి వస్తుంది. కూతురు పోయి రాలేదా ఇప్పుడు? అవును, అది తప్పదు ఆయనకు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనా? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే? నెవర్ అండి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. మొన్న ఎంపీ ఎలక్షన్ జరిగినాయి, ఈ మధ్య జరిగినాయి కదా చాలా చోట్ల. మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఏమన్నారు, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్కి ఏమన్నారు. జరిగింది చాలా చోట్ల జరిగింది. అంతేగాని కాంగ్రెస్ ప్రజల పార్టీ అండి. కాంగ్రెస్ కానీ ప్రజాపాలన పేరుతో వస్తున్నారు కానీ, బట్ అది మీరు జాగ్రత్త చూసుకోండి. నేను కూడా ఒక మీడియా ప్రతినిధిగా ఒక మాట చెప్పడం జరుగుతుంది. బట్ వస్తున్నటువంటి వ్యతిరేకతని జాగ్రత్తగా మేనేజ్ చేయమనేది నేను కూడా రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేసుకుంటున్నాను మీ ద్వారా. మీరు ఆల్రెడీ జెడ్పీ చైర్మన్గా చేసినట్టున్నారు కదా? ఎంపీటీసీ, సారీ ఎంపీటీసీ చేసినట్టున్నారు. సో మరి ఏంటి సార్ ఇప్పుడు రానున్న ఎంపీటీసీ, అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇక్కడ జీహెచ్ఎంసీ కూడా జరిగే అవకాశం ఉంది. కాకపోతే మధ్యలో ఏదో కులగణన అనేది తీసుకొచ్చారు, బీసీ గణగణ అని. దానివల్ల కొంచెం ఎలక్షన్స్ లేట్ అయ్యే అవకాశం ఉందనేది కూడా కొంతమంది వినిపిస్తున్నారు. అది కొంచెం కొన్ని రోజులు కానీ కొన్ని నెలలు కానీ అంతే. అంతకంటే మరి ఎలక్షన్స్ బరాబర్ జరుగుతాయా? 100%. ఓకే, ఏంటి సార్ మరి ఏంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది? 100%. డౌట్ లేదా? 100% డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి వ్యతిరేకత ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదంటారా? ఏం లేదు, ఎందుకున్నది, చేస్తున్నాం కదండి. ఇన్ని స్కీములు అమలు చేసింది, అమలు చేశారు. ఆ స్కీముల నుంచి వ్యతిరేకత ఎక్కువ వస్తుంది కదా, అది ఏమైనా చేసినప్పుడే, మంచి చేసినప్పుడే చెడ్డవాళ్ళు ఏదో రకంగా విమర్శిస్తారు. ఓకే, చెడ్డవాళ్ళు విమర్శలు మనం ఎప్పుడైనా అని
తిప్పికొట్టాల్సిందే. ఓకే. మంచి జరుగుతుందా నష్టం జరుగుతుందా? ఇప్పుడు ఆ మహిళలు బస్సులో ఫ్రీగా పోతున్నారు, అది మంచిగా చెడా? ఓకే, అంటే కొన్ని విషయంలో కానీ పూర్తి స్థాయిగా జరగలేదు అనేది ఒక రకమైన వాదన. ఇక విమర్శ అదే ఎలక్షన్స్ మీద పడే అవకాశం లేదా? ఏమి లేదు, ఏం లేదు. విమర్శ చేసేందుకు ఎప్పుడు ఆ విమర్శ బుద్ధి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్తాం కదా, పచ్చకామలోనికి ఎవరిని చూసినా లోకమంతా పచ్చ పచ్చగా కనిపి- అవును. అదే విధంగా ఉంటుంది. వాళ్ళకి విమర్శనే, వాళ్ళకి అధికార వాంఛ. బీఆర్ఎస్ పార్టీ చేసేది విమర్శ. వాళ్ళకు తెలుసు, వాళ్ళకి ఇప్పుడు కష్టమవుతుంది కదా. అవినీతి డబ్బు లేకపోయా, భూ కబ్జాలు లేకపోయా, మోసాలు చేసి లేకపోయా, అవన్నీ లేవు కాబట్టి వాళ్ళకు బాధ ఉంటుంది, విమర్శిస్తుంటారు. కానీ వాస్తవంగా ప్రజాపాలన జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. రేపు మేము ఇండ్లు ఇవ్వబోతున్నాం ఇప్పుడు కొద్ది రోజుల లోపలనే. ఆ ఇండ్లు వచ్చిన తర్వాత మళ్ళీ అప్రిషియేషన్ వస్తూ ఉంటుంది. కొన్ని క్షణికావేశం మీద ఇటువంటి వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు మాట్లాడతారు ప్రజలు తప్ప, మళ్ళీ వాళ్ళు వెంటనే రికాలెక్ట్ అయ్యి ఇది కరెక్ట్ కాదని వాళ్ళే సరిదిద్దుకుంటారు. సరే, ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఫైనల్గా చెప్తున్నా, మీకు గతంలో మీరు అధికారంలోకి వచ్చింది రూరల్ మొత్తంలో మీరు అధికారంలోకి వచ్చారు, అక్కడే వచ్చింది మీకు ఎక్కువ. జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కూడా మీకు పెద్దగా సీట్లు రాలేదు. 36 సీట్లు 35 సీట్లు కేవలం బీఆర్ఎస్కి వచ్చాయి. సో గతంలో ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగినప్పుడు 50% బీజేపీ 50% బీఆర్ఎస్ తీసుకెళ్ళిపోయారు సీట్లన్నీ కూడా కార్పొరేషన్. మీకు దాదాపు ఒకటో రెండో ఏమో గెలిచినట్టున్నారు నాకు తెలిసి. మరి ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా? అటు రూరల్లో కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీలో కావచ్చు. గవర్నమెంట్ వచ్చినాక జరిగిన ఎన్నిక కాదు అది, ఆ, గవర్నమెంట్ రాకముందు అవును, ఎన్నిక. గవర్నమెంట్ రాకముందే. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు మొత్తం స్వీప్ చేస్తామండి, అంటే డౌట్ లేదా? 100% డౌట్ లేదు. మొత్తం ఉమ్. ప్రతి మేయర్ మా అంటే వాళ్ళే నాకు తెలిసి జిహెచ్ఎంసీలో ఈ హైడ్రా వ్యవస్థకు సంబంధించి కావచ్చు, అటు రూరల్లో మీరు ఇచ్చే పథకాలు అమలు కాకపోయే విషయంలో కావచ్చు, మీకు చుక్కెదురయ్యే అవకాశం లేదంటారా? ఎక్కడ అమలు చేయలేదు, అమలు చేస్తున్నాం కదా. రూరల్లో పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. రూరల్లో నిస్సంకోచంగా 100% కాంగ్రెస్ వస్తుంది. హైదరాబాద్లో ఇక్కడ కూడా ప్రతి మున్సిపాలిటీలో మా మేయరే గెలుస్తారు, కౌన్సిలర్స్ మెజార్టీ ఉంటాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ నియోజకవర్గ ప్రజలకి మీరు ఇంకా మెరుగైన సేవలు అందించాలి. మీరు మళ్ళీ రానున్న 29 ఎలక్షన్స్లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశలు నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి, మనం చూస్తున్నాం అంటే నాయకులు చాలామంది వాగ్దానాలు ఇస్తారు కానీ నెరవేర్చరు. కానీ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు మాత్రం తన పనిచేసిన కొంతకాలమైన ఆ నియోజకవర్గంలో ఏదైతే నీళ్ల సమస్య ఉందో అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి దాదాపు 10,000 కోట్ల 1000 కోట్లు మంజూరు చేయించుకుని అక్కడ ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా చేశారు. ఆ ఘనత ఆయనకే దక్కింది. సో ప్రజల ఎడ్యుకేషన్ విషయంలో 12 ఎకరాలు కొన్ని ఎడ్యుకేషన్లో కూడా దాదాపుగా ఆయనకి కాలేజీలకు కానీ ఇతరత్ర హాస్టల్స్కి కానీ ఆయన 12 ఎకరాలు ధారాదత్తం చేశారు. అటువంటి మంచి మనిషి. సో ఈసారి తప్పకుండా అతను రాజకీయాల్లో మళ్ళీ రాణించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.